37వ కీర్తన 4వ వచనం మనం కలిసి చదువుదాం. Psalm 37, reading all together verse 4. 37వ కీర్తన 4వ వచనం మనం కలిసి చదువుదాం. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీకు. ఇంకోసారి చదువుదాం. యెహోవాను బట్టి. మొదటి వరుస డిలైట్ ఇన్ ద లార్డ్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున కర్మేలు ప్రార్థన మందిర ఆవరణంలో ఈ ప్రబోధినాన యవనస్థలంగా ఇంకా కొంతమంది పెద్దవాళ్ళంకా ఈ వాక్యం చుట్టూ మరలా చేరి వచ్చే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శుక్రవారం నుండి మీ సాన్నిధ్యంలో కూర్చుని మీ బల్ల మీద పడరొట్టి మొక్కలు ఏరుకున్నట్లుగా మీరు మాకు అనుగ్రహించిన అనేక తరుణాలను బట్టి స్తోత్రాలు. అయినా మీ సన్నిధి కొరకైనా ఆశ మక్కువ, మీ ప్రజలు మీ మందిరాన్ని ప్రేమించి ఆపేక్షించి భక్షించినట్లుగా చేయబడి ప్రవాహం వలె వచ్చినట్లుగా మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్నం కూడా మా ఆఖరి కొద్ది మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ఎన్నో అక్కర్లు కలిగి నీ సాన్నిధ్యంలోనికి వచ్చినారు. వారి ఆశ భంగం కానేరకుండానట్లు దయచేసి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాము. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొందిన వారు దేవుని చిత్తమేంటో వారి చదువులో, ఉద్యోగములో, లైఫ్ పార్ట్నర్లో, భవిష్యత్ కార్యక్రమాల్లో కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు వారికి మీ చిత్తాన్ని వెల్లడి చేసి స్థిరపరిచి వారు సంతోషించినట్లుగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దుఃఖముఖలైకుండానట్లు, ముఖం చిన్న పెట్టుకొని వెళ్ళిపోకుండానట్లు దయచేసి వారి సంతోషముతో బయలు వెళ్ళినట్లు ఈ వాక్యము వెల్లడగినట్లు ఆజ్ఞాపించమని మేము ప్రార్థన చేస్తున్నాము. పాటల సమయాన్ని మీరు మాకు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం కూడా మాకు దయచేయము. మీరే మాకు సహాయం చేయమని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మేము వర్ధిల్లునట్లు సహాయం ఇచ్చి యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మానవుడు ఆశాజీవి. ఆశ కలిగి ఉండడం తప్పేం కాదు. అయితే ఆశలో 2 రకాలు. దైవికమైనది మొదటిది, భౌతికమైనది రెండవది. శాశ్వతమైనది మొదటిది, తరిగిపోయేది తాత్కాలికమైనది రెండవది. ఆత్మానుసారమైనది మొదటిది, శరీరానుసారమైనది రెండవది. ఈ ఆశలు, వాంఛలు, కోరికలు ఎలాగ తృప్తిపరచబడతాయి, ఎలాగ తీర్చబడతాయి? ఇది మనుషులను, విశ్వాసులను, యవనస్తులను వేధిస్తున్న ప్రశ్న. అవర్ క్యాటర్ అవర్ నీడ్స్. దేవుడు మన అక్కర ఎలాగ తీరుస్తాడు? విల్ యీ మీట్ అవర్ డిజైర్. మన కోరిక ఎలాగ తీరుస్తాడు? దాని కీర్తనల్లో చాలా జవాబులే ప్రస్తావించబడ్డాయి. ఒక 5 మీ గమనానికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ప్రయత్నంలో సఫలమైతే పర్లేదు, విఫలమైతే బాధ్యత నాదే. మొదటిది, డిలైట్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించుడి, యెహోవా యందు ఆనందించుడి. బ్రదర్స్, మీరు వెనక కొంతమంది సేవకులు వెనక కూర్చొని సిస్టర్స్ కొద్దిగా స్థానం ఏంటి వాళ్ళు చూస్తున్నారు కదా.
థ్యాంక్ యూ. మొదటిది, యేసు ప్రభువును బట్టి ఆనందించుట. ఒక వ్యక్తి యందు మనం ఆనందించాలంటే వ్యక్తి ఎలాంటి వాడు మనకు తెలిసిండాలి. చెడ్డోడైతే ఆనందించలేం, మంచోళ్ళైతే ఆనందిస్తాం. అలాగే దేవుని యందు మనం ఆనందించాలంటే ఆయన ఎవరో మనకు తెలిసిండాలా, ఆయన ఎలాంటి వాడో ఎరిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. దీన్నే రక్షణ అంట. యోహాను 17:3 చెప్పబడింది అనుకుంటా, ఆయనను ఎరుగుటే నిత్యజీవం. టు నో హిమ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. ఎలాగ ఆయన మనం ఎరగచ్చు, ఎలాగ ఆయన మనకు తెలుసు. ఆయన మన సృష్టికర్తని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ప్రజలము మనమని బైబిల్ సెలవిస్తుంది. ఆయన యొక్క రూపంలో ఉన్నామని కూడా మనకు బైబిల్ సెలవిస్తుంది. ఉదాహరణకి నా దగ్గర ఒక 200 రూపాయల నోట్ ఉంది. ఇది భారతదేశందని మీరు ఎలా గుర్తుపడతారు? రూపాయి అంటే గుర్తుపడతారా? శ్రీలంకలో కూడా రూపాయి ఉంది, పాకిస్తాన్లో కూడా రూపాయి ఉంది. రూపాయి చాలా కరెన్సీలు ఉంటాయి కదా, చాలా చోట్ల ఉంటాయి కదా. డాలర్ అనుకో, డాలర్లు కూడా చాలా చోట్ల ఉన్నాయి. సింగపూర్ డాలర్ ఉంది, ఆస్ట్రేలియన్ డాలర్ ఉంది, కెనడియన్ డాలర్ ఉంది, అమెరికన్ డాలర్ ఉంది. పలానా దేశానికి సంబంధించిన డాలర్ని ఎలా గుర్తుపడతా? ఇది పలానాకు సంబంధించిన కరెన్సీని మనం ఎలా గుర్తుపడతా? ఇంట్లో ఒక ముద్ర ఉంటుంది, ఇమేజ్. ఆ ముద్రను బట్టి ఇది పలానా దేశానికి సంబంధించిందని గుర్తుపడతాం. అలాగే దేవుడు మనిషిలో కూడా ఒక ముద్ర వేసాడు. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎలాగ ఉంటుందో, గవర్నర్ సిగ్నేచరు, ముద్ర అన్నీ, అలాగే మన మీద కూడా దేవుడు ముద్ర వేసాడు. యు ఆర్ ఇన్ మై ఇమేజ్, నీవు నా ఆకారంలో ఉన్నావు అనే దేవుడు ముద్రించినాడు దాన్ని. అందుకనే యేసుప్రభు వారు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు పన్ను చెల్లించాలి కదా, మరి మీరు పన్ను చెల్లించరా అని ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు, సరే కాయిన్ తీసుకురండి అన్నారు. తెస్తే దీని మీద ఎవరు ముద్ర ఉంది? కైసరిది అంటే కైసరిది కైసరికి, నాది నాకి. కనుక మనిషి మీద ఎవరుంది? హూజ్ ఇమేజ్ ఆర్ యూ ఇంప్రింటెడ్ విత్? దిస్ ఈజ్ నాట్ ఇండియన్, దిస్ ఇస్ నాట్ అమెరికన్, దిస్ ఇస్ నాట్ ఏషియన్, దిస్ ఈజ్ గాడ్స్ ఇమేజ్. ఇది దేవుని యొక్క ముద్ర మన మీద ఉంది. కనుక మనము దేవునికి సంబంధించిన వారు. ఈ నోటికి ముద్ర వేసిన తర్వాత ఇది చెల్లుబడుతుంది. కానీ దీనికి ఏమైందంటే పసుపు అంటింది, లేకపోతే నూనె అంటింది, అటు ఇటు కొద్దిగా డ్యామేజ్ అయింది. టెక్నికల్ భాషలో చెప్పాలంటే సాయిల్ అయింది. ఇది చెల్లుబాటు కాలేదు. కానీ ఓనర్గా నువ్వేం చేస్తావు అంటే చెల్లుబాటు కాకపోతే ఎలాగైనా చెల్లుబాటు చేయాలని ప్రయత్నం చేస్తావు. మామూలుగా కాకపోవచ్చు. అప్పుడు బ్యాంక్ కూడా మనకి ఎవడన్నా పరిచయం ఉంటే, నా దగ్గర కూడా కొన్ని చెల్లుబాటు కాని నోట్లు ఎవడన్నా ఇస్తారు కదా, అలాంటివి 500వి, అలాంటి 1000 రూపాయలు ఇంతకుముందు ఉన్నప్పుడు ఉంటే అవి చెల్లుబాటు కావాలంటే మనకి ఎవరో మందిరంలో బ్యాంకులో తెలిసిన ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పోయి చెప్తాం, అంకుల్ 1000 రూపాయల నోటు ఉందంటే తీసుకురా చేయరా, అది ఇచ్చేస్తాం కానీ కొత్తది అని అంటారు. అది చెల్లేది బ్యాంకులో. అలాగ మనుషుడు పాపాన్ని బట్టి సాయిల్ అయిపోయాడు, చెల్లని వాడయ్యాడు. ఇప్పుడు దాన్ని చెల్లించటానికంటే అది వ్యాలిడ్ కావటానికి యేసుప్రభు మానవాకారాన్ని భూమి మీదకి దిగివచ్చి శిలువలో రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఈ నోటు సాయిల్ అయినప్పుడు దాన్ని శుభ్రం చేయటానికి ఎలాగా రకరకాలు వాడతామో, అలాగే మనిషి అయిన మనము సాయిల్ అయినప్పుడు అంటే పాడైనప్పుడు, చెడిపోయినప్పుడు యేసు రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. బైబిల్ అదే సెలవిస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ, మారు మనసు, అది భిక్ష, అది దయ, అది జాలి, అది కనికరం, అది వరం, అది ఈవి, అది ఉచితం, అది దానం. దానం కూడా వద్దంటే ఏమనాలా? దానం చేసే వ్యక్తి ఉన్నాడంటే వెన్ దెర్ ఈజ్ ఎ డోనర్ దేర్ షుడ్ బి రిసీవర్. తీసుకునే వ్యక్తి ఉంటేనే ఇచ్చేవానికి విలువ ఉంటుంది. తీసుకునే వ్యక్తి లేకపోతే ఇచ్చేవాళ్ళకి విలువ లేదు. వెన్ దెర్ ఈజ్ ఎ యాక్సెప్టర్ రిసీవర్, దెన్ దెర్ ఈజ్ ఎ వాల్యూ ఫర్ ద డోనర్. దేవుడు మనకు ఆ ఉచితమైన రక్షణ అనుగ్రహించాలని కోరుతున్నాడు. అది ఉచితం. ఇంకా ఎవరైనా మీరు రక్షణ పొందకుండా ఉంటే యూ కెన్ నెవర్ డిలైట్ ఇన్ ద లార్డ్ బికాజ్ యూ హ్యావ్ నోన్ హిమ్. ఆయన ఎలాంటి వాడో నువ్వు ఎరగలేదు, తెలుసుకోలేదు.
కనుక నువ్వు ఆయన యందు సంతోషించు. ఆయన యందు సంతోషించకపోతే నీ హృదయ వాంఛలు తీర్చబడవు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మన లోకంలో చాలామంది ఉన్నారు కదా యేసుప్రభువుని తెలియని వాళ్ళు, వాళ్ళ హృదయ వాంఛలన్నీ తీరుస్తాయంటే దట్స్ ఆల్టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పుడు లోకస్తుల గురించి మనం మాట్లాడట్లేదు, మనల గురించే మనం మాట్లాడుతున్నాం. యేసుప్రభుని గురించి ఎరిగిన వారు, పరిచయం ఉన్నవారు, తెలిసిన వారు, బహుశా మీరు సేవకులు పిల్లలు అయి ఉండొచ్చు, మీరు సంఘ పెద్దల పిల్లలు అయి ఉండొచ్చు, మీ అమ్మగారు నాన్నగారు సండే క్లాస్ టీచర్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకా రకరకాల విధానంలో మందిరానికి పరిచయం ఉండొచ్చు, మీకు కూడా బైబిల్ అంతా బాగా తెలిసి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు ఈ దినాల్లో ముఖ్యంగా విశ్వాసుల పిల్లలకి ఎంతో అంతో ఇంతో కొద్దిగా చదివారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల నుండి చాలా డబ్బులు, ఆస్తి, అవి ఇవన్నీ వచ్చినాయి, కష్టం అంటే తెలియట్లేదు, చెమచోడ్చడం అంటే తెలియట్లేదు, కనుక ఇప్పుడు రకరకాలుగా మాట్లాడడం ఆరంభించిన. వేర్ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే నాకు చూపించమనండి, ఉంటే నాకు కనిపించమనండి, ఉంటే నాకు ప్రత్యక్షం కామని చెప్పండి. ఇలాగ రకరకాలుగా వాళ్ళు మాట్లాడేది మనం చూస్తూ ఉంటాం. అంటే మీరు అలాగ మాట్లాడతారని నేను చెప్పట్లేదు. అలాగ మాట్లాడేవాళ్ళు భవిష్యత్ తెలియక అమాయకంగా ఏదో ఒక పరిస్థితిని బట్టి భవిష్యత్ మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు ఏంటంటే నువ్వు ఉండడమే. ద వెరీ ఎగ్జిస్టెన్షియలిజం ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ టాల్ సాలిడ్ ఎగ్జాంపుల్ and evidence that God exists. If you are not existing, there is no evidence that God doesn't exist. భూమి మీద మనిషి ఉన్నంత దాకా ఏమని అర్థం అంటే there is a existence of God. God's existentialism is there. అందుకే దేవుడు ఆ మానవుని ప్రేమించి ఆ మానవుని కొరకే ఈ భూమి మీదకి రావటానికి సంకల్పించినాడు. అదొక దేశం, అందమైంది, ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయం. ఓ దినాన్ని ఇలాగ మధ్యాహ్నము ఒక ప్రొఫెసర్ వచ్చి క్లాసులో బోధించడం ఆరంభించినాడు. క్లాస్ అంతా ఫుల్గా ఉంది, పిల్లలందరూ చాలా హుషారులో ఉన్నారు. అప్పుడు టీచరు రకరకాల సంగతులు చెప్తే ఏం చెప్పాడంటే, ఐ డోంట్ బిలీవ్ గాడ్, నెయిదర్ ఐ డూ బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడని నేను నమ్మను, దేవుని ఉనికంటేనే నేను నమ్మను అని అన్నాడు. క్లాస్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకు అలాగ నమ్మరు అని ఎవరు చెప్పకముందే ఆయనే చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, లోకములో చెడు ఉంది కదా, దెర్ ఈజ్ ఈవిల్ ఇన్ ద వాల్. ఎక్కడ చూసినా చెడుగే ఉంది, ఎక్కడ చూసినా మోసమే ఉంది, ఎక్కడ చూసినా వంచనే ఉంది, ఎక్కడ చూసినా కీడే ఉంది, ఎక్కడ చూసినా ఇలాంటివే ఉన్నాయి కదా. ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్, వై షుడ్ ఈవిల్ ఎగ్జిస్ట్? దేవుడు ఉంటే ఎందుకు ఈ చెడు కనిపిస్తుంది? కనుక చెడు కనిపిస్తుంది కనుక బికాస్ దెర్ ఈజ్ అ ఈవిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్, దేర్ ఫోర్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే పిల్లలంతా చాలా చప్పట్లు కొట్టారు. ప్రొఫెసర్ చాలా లాజిక్ మాట్లాడినాడు, అపాలజెటిక్స్ ఈజ్ వెరీ టాప్ అని అనుకున్నారు. ఆ తర్వాత వెనక్కి ఎవరో ఒక విద్యార్థి కూర్చున్నాడు. సాధారణంగా బ్రిలియంట్ స్టూడెంట్స్ వెనక బెంచ్లో కూర్చొని ఉంటారు కదా సాధారణంగా. ఒక స్టూడెంట్ లేసి ఇలాగన్నాడు, సార్ ఐ అబ్జెక్ట్ యువర్ స్టేట్మెంట్ అండ్ లాజిక్. మీరు మాట్లాడింది నేను అభ్యంతరపరుస్తున్నాను. ఏంటంటే మీరు చెప్పారు కదా లోకంలో చెడుగుంది కనుక దేవుడు లేడు, దేవుడు ఉంటే చెడుగుండదు అని మీరు చెప్పారు కదా. నేను ఇప్పుడు 2 ప్రశ్నలు మీకు కానీ క్లాస్కి కానీ వేయబోతున్నాను అన్నాడు. సరే చెప్పు నీ ప్రశ్నలు ఏంటి అని. మొదటి ప్రశ్న ఇలాగ ఆయన అన్నాడు, డస్ ద డార్క్నెస్ ఎగ్జిస్ట్? చీకటి ఉందా? ఎస్ ఆర్ నో? ఎస్, థ్యాంక్ యూ సో మచ్, ఐ అప్రిషియేట్ యువర్ రెస్పాన్స్. చీకటి ఉందా అని అంటే అంత క్లాస్ అంతా ఉమ్మడికి ఎస్ చీకటి ఉంది అన్నాడు. అప్పుడు అబ్బాయి అన్నాడు, దేర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డార్క్నెస్. చీకటి అనేదే లేదు. అదేంటి చీకటి అనేది లేదంటున్నావు? రాత్రి అయితే చీకటి వస్తుంది కదా, లైట్లు ఆఫ్ చేస్తే చీకటి వస్తుంది కదా అని అంటే ఇప్పుడు అబ్బాయి చెప్పింది ఏంటంటే, డార్క్నెస్ ఈజ్ నథింగ్ బట్ absence of light. You can measure the parameters of the light, but you have no units for the darkness. చీకటి ఎలాగుంటుందో మెజర్ చేయడానికి ఏమి యూనిట్లు లేవు, లైట్ ఎలాగుంటుందో మెజర్ చేయడానికి యూనిట్లు ఉన్నాయి. బైబిల్ స్టార్టింగ్ లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక. లైట్ల గురించి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. అల్ట్రావైలెట్ లైట్ అని, డైరెక్ట్ లైట్ అని, సోడియం వేపర్ ల్యాంప్ అని, ఎన్ని లైట్ని గురించి ఇన్ని పుస్తకాలు ఉంటాయి. బట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ బుక్ హ్యాస్ టేకన్ అబౌట్ ద డార్క్నెస్. క్లాస్ అంతా నిశ్శబ్దమయ్యారు. ఏంటి వెనక కూర్చొని టీచర్నే ముప్పతిప్పులు పెట్టేస్తున్నాడు అనుకున్నాడు. అప్పుడు ఆ స్టూడెంట్ ఇంకో ప్రశ్న అన్నాడు, డస్ ద కోల్డ్ ఎగ్జిస్ట్? చలి ఉందా?
ఉందా లేదా? వెరీ గుడ్, మీరు ఇంకా చాలా బాగా చెప్పినారు. ఉంది అన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు ఏం చెప్పాడు తెలుసా? దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోల్డ్. అసలు చలి అనేదే లేదు. అదేంటి, చలి ఉంటేనే కదా స్కార్ఫ్లు కట్టుకుంటున్నాం, మఫ్లర్ కట్టుకుని జర్కిన్లు వేసుకుంటున్నాం, అంత బందోబస్తులో ఉన్నాము. చలి లేదు. చలి, కోల్డ్ ఈజ్ నథింగ్ బట్ లోవరింగ్ ఆఫ్ అ టెంపరేచర్, హీట్. చలిని ఎలాగ మెజర్ చేస్తావు? దేర్ ఈజ్ నో మెజర్మెంట్ ఫర్ చలి. ఓకే, మరి నువ్వు ఎలాగ మెజర్ చేస్తావు అంటే టెంపరేచర్ మెజర్ చేస్తున్నావు. టెంపరేచర్ 10-15 ఉంది కనుక అబ్బా చాలా చలి పడుతుంది అంటావు. టెంపరేచర్ 30 అలాగుంటే చాలా వేడిగా ఉంది అంటావు. వాట్ ఈజ్ మెజరింగ్ యువర్ కోల్డ్ అండ్ వార్మ్నెస్? ఇట్ ఈస్ ద టెంపరేచర్ దట్ డిటర్మిన్స్ వెదర్ ఇట్స్ ఎ కోల్డ్ ఆర్ హాట్. ఇది చలిగా ఉందా వేడిగా ఉందా అనేది ఉష్ణోగ్రత నిర్ణయిస్తుంది. ఉష్ణోగ్రత ఎంత దాకా నిర్ణయిస్తుంది? -degrees దాకా కూడా నిర్ణయిస్తుంది. యూ కెన్ మెషర్ ద -degrees యాజ్ వెల్. అలాగే టెంపరేచర్ కూడా 50-60 degrees, 100 degrees దాకా కూడా మనం మెషర్ చేయొచ్చు. అయితే చలిని మెషర్ చేయటానికి లేదు. ఇట్ ఈస్ ద టెంపరేచర్ దట్ డిటర్మిన్స్ వెదర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోల్డ్ ఈస్ దేర్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హీట్ ఈస్ దేర్. క్లాస్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కసారిగా అందరూ అబ్బాయి వైపు తిరిగి చూసినారు. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు, సార్, దెర్ ఈజ్ ఎ గాడ్ అండ్ దెర్ ఈజ్ ఎ ఈవిల్ టు. I want to tell you, evil is simply nothing but absence of good. క్లాస్ అంతా చప్పట్లు మారిమ్రోగిపోయినా. ఇట్ ఈస్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ జస్ట్ సింప్లీ ద అబ్సెన్స్ ఆఫ్ గుడ్, అండ్ గుడ్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్చ్యూస్ ఆఫ్ గాడ్. దేర్ ఫర్ గాడ్ ఎగ్జిస్ట్స్. పిల్లలంతా ప్రొఫెసర్ వైపు నుండి ఆ పిల్లవాని వైపు తిరిగి చప్పట్లు కొడుతూ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్తుంటే ఆలస్యమైతే అవమానం ఎక్కువైపోతుందని ప్రొఫెసర్ అన్నీ సర్దుకొని అక్కడి నుండి పలాయనం తెగించినాడు. ఆ విద్యార్థి పేరు ఎవరో చెప్పకపోతే మంచిది కాదనుకుంటా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయవాంఛ తీర్చు. 119వ కీర్తన 98-99లో ఉంది. నీ వాక్యమును బట్టి, నీ ధర్మశాస్త్రమును బట్టి, నీ కట్టడలను బట్టి నా బోధకుల కంటే మించిన జ్ఞానము నాకుంది, వృద్ధుల కంటే మించిన జ్ఞానము నాకుంది, పెద్దవారి కంటే మించిన జ్ఞానము నాకుంది. ఎలాగొచ్చింది ఆ జ్ఞానం? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. కానీ ఎవరిని జనమా ఇంకా ఈ మధ్యాహ్నం వేస్తున్న ఎరగకుండా ఉంటే నీ లాజిక్లన్నీ నువ్వెన్ని మాట్లాడతావో మీటింగ్ అయిపోయిన తర్వాత రా. ఐ వాంట్ టు ప్రూవ్ యూ దట్ దేర్ ఈజ్ ఎ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ లైఫ్. కనుక నువ్వెన్ని మాట్లాడినా అన్నీ నిరర్థకమే. దట్ ఆల్ క్రియేషన్ ఈజ్ ఎట్ ఆల్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్షియలిజం ఆఫ్ గాడ్. నీ చుట్టూన్న ఆకాశం ఏంటి, నీ చుట్టూన్న నక్షత్రాలు ఏంటి, నీ చుట్టూన్న భూమి ఏంటి, నీ చుట్టూన్న సౌర కుటుంబం ఏంటి, నీ చుట్టూన్న వెలుతురేంటి, గాలేంటి, వానేంటి, నీళ్ళేంటి? హూ హ్యాజ్ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేశం అమెరికాని పరిపాలించిన ప్రెసిడెంట్స్లో ఒకళ్ళు అబ్రహాం లింకన్. ఆయన అన్నాడు, ద క్రియేషన్ ఈజ్ ఎ మ్యాచ్లెస్ ఎవిడెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియలిజం ఆఫ్ గాడ్. సృష్టి దేవుడు ఉన్నాడంటానికి ఎదురు లేని రుజువు. డూ యూ సీ దిస్ క్రియేషన్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, కనిపిస్తున్నప్పుడు ఇవన్నీ నువ్వు చూస్తున్నావా లేదా? నీకు ఎంతసేపు మాట్లాడాలా దేవుడు ఉన్నాడని చెప్పటానికి? టెల్ మీ, హౌ మెనీ అవర్స్ యూ వాంట్ మీ టు టాక్? హౌ మెనీ అవర్స్ యూ వాంట్ టు లిజన్? ఇప్పుడు మీలో కొంతమంది చెప్తారు కదా, ఏమంటారు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే టు థింక్ దట్ యూ నీడ్ సాల్వేషన్ అండ్ ద సేవియర్. రక్షకుడు నీకు కావాలని నువ్వు ఎరిగి యేసును రక్షకుడిగా అంగీకరించడానికి ఇదంతా ప్రయత్నం. ఒక్క ఆత్మరక్షణ పొందితే, ఒక్క వ్యక్తి నిత్య జీవం కొరకు మార్చబడితే, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, 3 రోజులు ప్రార్థన చేసి, కన్నీరు కార్చి, చెమట వచ్చి, ప్రయాసపడి, రాత్రింబగళ్ళు అహర్నిశలు ప్రయాసపడిన దానికి నిరర్థకం కాదు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, నదీనాం సాగరో గతి. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. కృష్ణ ఎక్కడో పుడుతుంది, అది ఇక్కడికి వచ్చి సముద్రంలో కలుస్తుంది. గోదావరి ఎక్కడో నాసిక్లో పుడుతుంది, మహారాష్ట్రలో. అక్కడ రాజమండ్రి దగ్గరికి వచ్చి
సముద్రంలో కలుస్తుంది. ఎందుకు ఇట్లే వచ్చి సముద్రంలో కలుస్తుంది? ఎందుకు మధ్యలో ఆగిపోకూడదు? డూ యూ హ్యావ్ ఎనీ రీజన్? మీరేం చెప్తారంటే, న్యాచురల్ బ్రదర్, ద కోర్స్ ఆఫ్ ద రివర్ ఈజ్ సో న్యాచురల్, సో ఇట్ స్టార్టెడ్ టు ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ద ఈస్ట్ అని అంటాం. మీకు తెలుసో తెలీదో, భారతదేశంలో ప్రముఖమైన నదులన్నీ ఈస్ట్ కోస్ట్ వైపే ఉన్నాయి. వెస్ట్ కోస్ట్ వైపు ఒకటో రెండో కనిపిస్తాయి. వై సో మెనీ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ కోస్ట్? దట్స్ అగైన్ బిగ్ సైన్స్. ఇప్పుడు నేను సైన్స్ గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మళ్ళీ మీరు ఇంకోసారి పిలవకపోవచ్చు. నీళ్లు సముద్రంలోకి ఎందుకు వస్తున్నాయనంటే, ఇది హైడ్రలాజికల్ సైకిల్, వాటర్ సైకిల్ అంటాం కదా, అట్లా ప్రధానికి సృష్టిలో ఒక సైకిల్ ఉంటుంది. దాంట్లో నీళ్ళు కూడా ఒక సైకిల్ ఉంది. ఈ సైకిల్ ఏంటంటే, నీళ్లు సముద్రంలోవే, ఈ నీళ్ళన్నీ ఆవిరైపోతే ఎండను బట్టి మేఘాలు అయినాయి. మేఘాలు ఏమైనాయి? చల్లబడ్డాయి, వర్షం పడింది. వర్షం పడిన తర్వాత ఏమైనాయి? చిన్న కాలువలు, పిల్ల కాలువలు, వంకలు, వాగులు అన్నీ కలిసి, ఉపనదులు అన్నీ కలిసి పెద్ద నది అయ్యి అఖండ కృష్ణ అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? సముద్రం దగ్గరికి వచ్చింది. ఎక్కడ పుట్టిందో అక్కడికే రావాలి. భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ ఆరంభించినావో అక్కడికే రావాలి. బైబిల్లో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలో ఇలాగ రాశాడు, మన్నైనది వెనకట వల్లనే మరలా భూమికి చేరును. ఇప్పుడు చెప్పండి, మీలో చాలామంది అంటారు కదా, లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు అంటుంటారు, మనిషి కోతిలో నుండి వచ్చినాడని. మనిషి కోతిలో నుండి వస్తే ఇప్పుడు మనిషి ఎవల్యూషనరీ ట్రెండ్ ప్రకారం ఏం కావాలా చెప్పరేంటి? ఏం కావాలా? డూ యూ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి మార్ఫలాజికలీ చేంజ్డ్ ఇంటూ ఏ యాప్? కోతి అయిపోతున్నావా? నెవర్. ఇంకా అడ్వాన్స్డ్ సివిలైజ్డ్ పర్సన్ అవుతున్నావు అంటే ఏమని అర్థము? ఇట్ ఇంటరప్టెడ్ ద న్యాచురల్ సైకిల్ ఆఫ్ ద హ్యూమన్ హారిజన్. ఆ హ్యూమన్ హారిజన్ ఏంటి? మన్నులో నుండి మనం తీయబడ్డాము, ఇప్పుడు లోకంలో జీవిస్తున్నాము. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏముంది? ఆదికాండం 3వ అధ్యాయంలో నీవు మంటిలో నుండి తీయబడ్డావు కనుక మన్ను అయిపోతావు. దట్ ఈస్ ద హ్యూమన్ సైకిల్. ఈ సైకిల్ ఇలాగ రొటీన్గా జరుగుతూ ఉంది కదా ఆదికాండం నుండి ఇంతదాకా. హౌ కెన్ యూ రీబిల్డ్ యువర్ ఓన్ సైకిల్ డిస్ప్యూటింగ్, రిజెక్టింగ్ ద హ్యూమన్ సైకిల్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్? కనుక ప్రతిదీ ఎక్కడ తిరిగినా సైకిల్ అయిన తర్వాత అక్కడికి రావాల్సిందే. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది? మీరు ఎవరైనా చనిపోయిన మానవుడు సమాధిలో కోత అయ్యాడన్న వాళ్ళు చేయి ఎత్తి చూపించండి. కానీ ఆ మానవుణ్ణి సమాధిలో పెట్టేసినారు, మన్ను అయిపోయాడు. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఈజ్ ద బైబిల్ నాట్ ట్రూ? నువ్వు మన్నులో నుండి తీయబడ్డావు కనుక మన్ను అయిపోతావు అనేది బైబిల్ వాక్యానుసారమా కాదా? హ్యావింగ్ సచ్ ఏ బ్రాడ్ ఎవిడెన్స్ ఇన్ ద బ్రాడ్ డే లైట్, స్టిల్ యు ఆర్ డినయింగ్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. ఇంత ప్రపంచమందంతటా నీకు యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడనే వెలుగు కనిపిస్తున్నా కూడా ఆయన రక్షకుడిగా అంగీకరించకుండా నీకున్న మిడిమిడి జ్ఞానం చేత అటు ఇటు తెలియని సంగతుల చేత నిరాకరించటం నీ నిలువెత్తటి గర్వానికి రుసు. మధ్యాహ్నం మరలా చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాం, జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. పర్వాలేదులే అనుకోవద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు, ఇంకొక అవకాశం వస్తుందిలే అని అనుకోవద్దు. ఈ మధ్యాహ్నమే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇప్పటిదాకా యేసును అంగీకరించుకున్న నీ జీవితాన్ని అలాగే వెళ్ళబుస్తూ వచ్చినావు, పర్వాలేదులే అని అనుకున్నావు, ప్రయత్నం చేస్తాంలే అనుకున్నావు, జీవితంలో ఓడిపోయావు, కృంగిపోయావు, డస్సిపోయావు, సోలిపోయావు, పతనమైపోయావు. ఇంకా పర్వాలేదులే ఇంకెంతకాలం? హౌ లాంగ్? ఇంకా దూరమైన స్థలానికి ఆత్మీయంగా నువ్వు వెళ్ళి పాడుగాక మునిపే నేను ఇందాక చెప్పినట్లు కరెన్సీ నోటు ఎక్కడి నుండి రావాలి? రిజర్వ్ బ్యాంక్ నుండి ఇష్యూ అయింది, తిరిగి రిజర్వ్ బ్యాంకుకే రావాలా. దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ కరెన్సీ. 2000 రూపాయల నోట్లు ఇంక చెల్లవన్న తర్వాత ఎక్కడ పడేశారు మీరంతా? చెత్తకుండలో పడేశారా? బ్యాంక్ ఎందుకు పడేశారు మరి? సైకిల్ బ్యాంకులో నుండే మీరు తీసుకున్నారు, తిరిగి బ్యాంకుకి వెళ్ళి ఇవ్వాల్సిందే. లోకంలో ఎన్ని సైకిళ్ళు చూస్తున్నావు, మరి నీకు కూడా సైకిల్ లేదనుకోవడము హాస్యాస్పదం కాదా? కనుక మొదటిది ఏంటంటే యెహోవాను బట్టి సంతోషించుము, డిలైట్ ఇన్ ద లార్డ్, దట్ ఈస్ సాల్వేషన్, రక్షణ. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే ఆయన నువ్వు ఎరగలేవు కనుక నువ్వు ఆయన బట్టి నువ్వు సంతోషించలేవు. రెండోది చూస్తామా? కీర్తనలు 119:90.
లేదా 70 చూస్తాం. Psalm 119:70, 119వ కీర్తన 70 వచనం. వారి హృదయం క్రొవ్వలే మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఐ డిలైట్ ఇన్ ద స్క్రిప్చర్స్, నీ వాక్యమును బట్టి నేను ఆనందించుతున్నాను. రెండవది ఏంటంటే డిలైటింగ్ ఇన్ ద స్క్రిప్చర్స్, వాక్యాన్ని బట్టి ఆనందించుట. మన హృదయవాంఛ తీర్చబట్టడానికి కొన్ని ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవటానికి బైబిల్లో నుండి ఆరంభించినాం, స్పెషల్గా కీర్తనలో నుండి ఆరంభించినాం. మొదటిది డిలైట్ ఇన్ ద సాల్వేషన్ ఆర్ సేవియర్, రక్షకుని బట్టి రక్షణను బట్టి ఆనందించండి. రెండవది డిలైట్ ఇన్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించండి. ఎంత ఆనందము దేవుని వాక్యం ఉండాలంటే, నీవు కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు, స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఆనందపడే దానికంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎక్కువ ఆనందం ఉండాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ జాయ్ దట్ కెన్ బి కంపేర్డ్ సో క్లోజ్ టు ద స్క్రిప్చర్స్. కనీసం వాక్యం దగ్గరికైనా సంతోషం రావడానికి వీలేదు. నువ్వు పాస్ అయినప్పుడు ఏముంటుంది, కొద్దిసేపే సంతోషం, లేదా కొన్ని రోజులు సంతోషం ఉంటుంది, తర్వాత మళ్ళీ బాధేస్తుంది. ఎందుకని నెక్స్ట్ హయ్యర్ డిగ్రీలో కోర్స్ వస్తుందో రాదో, సీట్ వస్తుందో రాదో, అడ్మిషన్ వస్తుందో రాదో. ఈ పాస్తోనే మనిషిని యొక్క జీవితం లేదు కదా. తర్వాత భవిష్యత్తు అలాగే వెళ్తుంది, ఎక్కడిదాకంటే సమాధికి వెళ్ళేదాకా అలాగే ఉంటుంది. కనుక లోకంలో ఇచ్చేవన్నీ చదువులు కానీ, డబ్బు కానీ, ఘనత కానీ, ఉద్యోగం కానీ, కుటుంబం కానీ, పిల్లలు కానీ, పరామర్శించేవారు కానీ, స్నేహితులు కానీ, యువర్ సో కాల్డ్ సోషల్ మీడియా ఎక్కడిదాకంటే కొద్ది దూరమే. ఆ తర్వాత అది మన దగ్గరికి రాలేదు. మనం ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగానే వెళ్ళాల్సిందే. కనుక దేవుని వాక్యం అంటే ఇష్టమేనా? ఇష్టమా? ఇష్టం కాకపోతే ఇక్కడ దాకా ఎంతకు వస్తామండి అని అంటారు. మరి ఇష్టమైతే మీరు ఎంతమంది కొత్త నోట్స్ పెట్టుకుని రాసుకున్నారండి? మీకు ఇచ్చిన పాటల పుస్తకంలో ఎలాగ వెనక ఖాళీ పేపర్లు పెట్టేశారు కదా అని రాసుకుంటున్నారు కదా. కొంతమంది చెత్త పేపర్లో రాసుకుంటున్నారు కదా, కొంతమంది డైరీలో రాసుకుంటున్నారు కదా. అట్లా రాసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. మీలో చాలామంది సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా యూనివర్సిటీ కానీ, కాలేజీకి కానీ, క్లాస్కి వెళ్ళేటప్పుడు డైరీ తీసుకెళ్ళి డైరీలో రాసుకున్నాను అనేవాళ్ళు చేయొద్దండి. అబద్ధాలు చెప్పొద్దండి. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఆదివారం కూడా మీరు అబద్ధాలు చెప్తే ఏమనాలా? మీరు క్లాస్కి వెళ్తున్నారు లేదా కోచింగ్కి వెళ్తున్నారు, నీట్ కోచింగో, జేఈ మెయినో, ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళేటప్పుడు నేను డైరీ తీసుకెళ్ళి దాంట్లో రాసుకున్నాను నోట్స్ అంతా అనేవాళ్ళు చేయొద్దండి అంటున్నా. ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఉండరు. దానికి లాంగ్ సైజు, క్లాస్మేటు, తర్వాత ఇంకా రకరకాల నోట్బుక్ తీసుకొని పెద్దగా పట్టుకొని ఇట్లా పోతుంటారు. ఏమంటే నేను ఒక్కడే చదువుతున్నాను అన్నట్లుగా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చిన్న బైబిల్ తీసుకొని ఎవరికి తెలియనట్లు అక్కడే పెట్టుకొని ఇట్లే వస్తారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు బైబిల్ చదవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ ఏ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ ఏ మీడియం సైజ్ బైబిల్. మీడియం సైజ్ ఇది. మీ దగ్గర చాలామంది యవనస్తుల దగ్గర ఉండేది చిన్నది. అది ఏదైనా ప్రయాణాల కొరకు, లేకపోతే ఎవరన్నా చావుల కొరకు, సమాధి దగ్గర కొరకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. ఈ మీడియం సైజ్ ఎందుకు చదవమంటామంటే, చిన్న చదివితే అక్షరాలు చిన్నగా ఉన్నాయి కనుక తొందరగా మీరు కంటద్దాలు వాడాల్సి వస్తుంది. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అప్పుడే వాడుతున్నాం బ్రదర్ అని. 40 ఏళ్ళలోకి మీరు కంటద్దాలు వాడుతున్నారంటే మీలో ఏదో లోపం ఉంది అని అర్థం. ఆ లోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒక కారణం. కానీ ఇవన్నీ మేము చెప్తున్నప్పుడు మీ వయసులో ఏమనిపిస్తుంది అంటే, ఆయన వాక్యం చెప్పుకుంటే ఏంటి ఏదేదో చెప్పేస్తున్నాడు అని. ఏదేదో కాదో, అవసరమైంది ఇదే. దేవునికి నీ శరీరం సరిగ్గా లేకపోతే నీ కళ్ళే సరిగ్గా కనిపించకపోయి ఏం సేవ చేస్తావు, ఏం చదువుకుంటావు? చెప్పరేంటి? బాడీ ఈజ్ వైటల్, గాడ్ వర్క్స్ త్రూ ద బాడీ. ఇఫ్ ద బాడీ ఈజ్ నాట్ ఫిట్, వీ కెనాట్ బి ఏ వర్కబుల్ పర్సన్. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, అది సరిగ్గా లేదు, దానికి వైరస్ వచ్చింది, దాంట్లో మీరు ఎలాగ వర్క్ చేస్తారు? చేయగలరా? మనకు కూడా ఇప్పుడు అలాగే ఉన్నది అనుకో, దేవుడు మన ద్వారా ఎలాగ పనిచేస్తాడు? యువర్ బాడీ షుడ్ బి వెరీ ఫిట్. ప్రభు కొరకు చాలా చక్కగా ఉండాలా. ఇలాగ ఉండాలంటే ఏం చేయాలా? కళ్ళు చూపు బాగుండాలా, భోజనము ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, మీడియం, మినీ మీల్స్ అంటారు కదా. మనం వీఆర్ నాట్ హియర్ టు ఈట్, బట్ వీఆర్ హియర్ టు లివ్. సో ఈట్ నాట్ టు స్లీప్. నిద్రపోయేటట్టు తినకూడదు, అలాగని నిద్ర రాకుండా తినకూడదు. ఈట్ టు లివ్ బట్ డు నాట్ లివ్ టు ఈట్. బతకాలి కనుక తినండి, బతుకుతున్నాం కనుక తినకూడదు. కొంతమంది అంటారు అది ఇది ఎక్కువ తినొద్దురా, అది ఇది అంటారే. బతికేది కొంతకాలమే. ఆ కొంతకాలం అనేది తిని
నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే వన్ ఆఫ్ ద కీ రీజన్స్ ఈజ్ యూ షుడ్ కీప్ స్వార్డ్ ఫర్ యువర్ థ్రోట్. నీ గొంతుకి నువ్వు శోధన జయించగలవా? నీకు ఇష్టమైన భోజనం నీ ముందు పెడితే చెప్పరేంటి? నేను ఇవన్నీ సవాళ్ళు ఇస్తుంటా ఇప్పుడు మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ పెడితే ఒకటి చాలా అనుకోగలరా? ఎస్ ఆర్ నో? నో, థ్యాంక్ యూ. ఆదివారం ఇంత సత్యం చెప్తున్నారంటే ప్రభుకు స్తోత్రాలు. మిగతావన్నీ వదిలేసైనా ఐస్ క్రీమ్ తింటారు, ఎందుకంటే మీకు ఇష్టం కనుక. సో ఎనీథింగ్ టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. ఏదైనా ఎక్కువైతే అది అనర్థానికి దారితీస్తుంది. పని కూడా అంతే. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, కంప్లీట్ రెస్ట్ వితౌట్ వర్క్ ఈజ్ యాజ్ బాడ్ యాజ్ కంప్లీట్ వర్క్ వితౌట్ రెస్ట్. అర్థమైందా నేను చెప్పే మాటలు? ఈరోజు కొన్ని అర్థమైతే అనుకుంటా మీకు. అంటే పూర్తిగా పని చేయకపోవడం ఎంత తప్పు, పూర్తిగా పని చేయడం కూడా అంతే తప్పు. దెర్ షుడ్ బి బ్యాలెన్స్, అన్నిటికీ బ్యాలెన్స్. అలాగే వాక్యం కూడా. వాక్యం చదువుతున్నామంటే పూర్తిగా 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి దాకా నేను చదివేదాకా భోజనం చేయను, కాలేజీకి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను, మందిరికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఇదంతా కంప్లీట్ కావాలి. ఎందుకంటే వాక్యం చదువుకోమని బైబిల్లో రాయబడింది, మాకు కూడా మీటింగ్లో చెప్పినారు కదా అని. అలాగే టూ మచ్ పోవద్దు. డోంట్ బి టూ ఎక్స్ట్రీమ్. అలాగని పూర్తిగా చదవడం మానేసి క్యాలెండర్ వాక్యం ఒకటే చూసుకొని ఈ రోజుకి చాలే అని అనుకోవద్దు, లేదా ప్రతిరోజు 23వ కీర్తన చాలే అని అలాగే తలస్తూ ఉండొద్దు. గివ్ ఏ ప్రాపర్ ప్రయారిటీ. మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని అరెస్ట్ చేయకపోతే, ఆపకపోతే, మీ ఫ్లో కంటిన్యూ అవుతూ ఉంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఏ న్యూస్ పేపర్ రీడర్ బట్ నాట్ ఎ స్క్రిప్చర్ రీడర్. పేపర్ చదువుతున్నప్పుడు ఎప్పుడు పేపర్ మనల్ని ఆపదు కదా. బైబిల్ అలాగ కాదు, ఆపుతుంది మనల్ని. ఇట్ అరెస్ట్ అవర్ అటెన్షన్. చదివేటప్పుడు ఇదేంటి ఇలాగ రాశారు, ఇదేంటి ఇలాగ రాశారు, ఇదేంటి ఇలాగున్నా, మనమేంటి ఇలాగున్నా, ఇలాగ రకరకాలైన ప్రశ్నల పరంపర మన మధ్యలోనికి వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారం వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. మీకు తెలుసు కదా, జంతువులు 2 రకాలు. మొదటి జంతువు నెమరు వేసే జంతువులు, రెండవ రకము నెమరు వేయని జంతువులు. నెమరు వేసే జంతువులు నేను బైబిల్ ప్రకారమే చెప్తున్నా, ఏదో బయట చెప్పేస్తున్నాడు బ్రదర్ అలాగే ఇలాగే చెప్పేసి టైం ముగించేస్తున్నాడు అనుకోవద్దండి. నెమరు వేసే జంతువులు యెహోవాకు ఇష్టమైనవి, నెమరు వేయని జంతువులు అవి హేయమైనవని బైబిల్లో రాసినారు. నెమరు వేయని జంతువులకు ఒక ఉదాహరణ చెప్పండి. అంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నారు మీరు? నెమరు వేయనిది పంది, అదేం నెమరు వేసేది ఏమి ఉండదు, అందుకే అది హేయమైంది. కనుక దేవుని వాక్యము నెమరు వేసే జంతువులతో మనం కూడా పోల్చబడినట్లుగా దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత నువ్వు క్లాసులో ఉన్నా లేదా అంటే ఖాళీగా ఉన్నప్పుడు, బస్సులో వెళుతున్నా, వాష్రూమ్కి వెళ్ళినా, భోజనానికి వెళ్ళినా, ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, ఆ వాక్యం నీ హృదయంతరంగంలో పదే ఒక రీల్ మాదిరి తిరుగుతుండాలా. మనకి ఇది రీల్గా తిరుగుతుందా తిరగదా? ఇప్పుడు నేను అడిగాను అనుకో, మీరు ఉదయం ఏం వాక్యం చెప్పినారో గుర్తుందా అని. నాకు తెలిసి సగానికి పైన మనుషులకు గుర్తుండదు. నేను చేయెత్తి చూపించమని చెప్పను, ఎందుకంటే కొంతమంది కావాలని చేయెత్తబోతున్నారు. అప్పటికేదో చదవాలనుకుంటాం, చదువుతాం, మర్చిపోతాం. అలా కాదు. సిహెచ్ పర్సన్ అనే ఒక భక్తుడు, ఆయన బిరుదు ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, బోధకులకే బోధకుడు అంట. ఆయన కొన్ని వేల ప్రసంగాలు ఆయన చేశాడు. ఆయన అన్నాడు, ద బెస్ట్ ఈజ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ బిఫోర్ 30 years. దేవుని వాక్యం చదవటానికి గుర్తుపెట్టుకోవటానికి 30 ఏళ్ల లోపే మంచి వయసు అని. దాని అర్థం 30 ఏళ్ళు దాటిన తర్వాత చదవకూడదని కాదు, చదువులేమని కాదు. చదువుతాం, మెమరీ పవర్ తగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి, మీకున్న షార్ప్నెస్ నాకుండదు. మీరు సో స్మార్ట్, ఏదైనా వెంటనే పట్టేయగలరు, అలాగే గుర్తుపెట్టుకోగలరు, అలాగే జ్ఞాపకం ఉంచుకోగలరు, అలాగే దాన్ని రాయగలరు కూడా. వయసు గడిచే కొలది మెమరీ పవర్ తగ్గిపోద్ది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మెమరీ ఎక్కువైపోతుంది వేరే వాడి ద్వారా. అనవసరమైన ఫైల్స్ అన్నీ వచ్చి దాంట్లో చేరింటాయి. అందుకని ఇప్పుడు ఆ ఫైల్స్ అన్ని డిలీట్ చేయాలా. ఆ ఫైల్స్ అన్ని డిలీట్ చేసి న్యూ స్పేస్ క్రియేట్ చేసి ఇవన్నీ చేసినా కూడా సిస్టమ్ ఓల్డ్ అయిపోయింది కనుక వీ కెనాట్ డూ దట్. దేవుని వాక్యం చదవండి. కొంతమంది ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలా అని ప్రయత్నం చేస్తుంటారు. నేను చాలా స్థలాలు చూశాను కదా, వాళ్ళకి విచిత్రం ఏంటంటే ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు.
నేను కొన్ని సలహాలు చెప్తా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ వన్ లాంగ్వేజ్, యూ కెన్ నెవర్ బి ఫ్లూయెంట్ ఇన్ అదర్ లాంగ్వేజ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ వన్ మదర్ టంగ్, యూ విల్ నాట్ బి ఫ్లూయెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. నీ మాతృభాషలో నీకు పట్టు లేకపోతే వేరే భాషలు నీకు అబ్బవు. మరి ఇప్పుడంతా ఏం చేస్తున్నాం బ్రదర్ అంటే, వీ మేనేజ్, తెలుగు మేనేజ్, ఇంగ్లీష్ మేనేజ్, హిందీ మేనేజ్, ఉర్దూ మేనేజ్, ఆల్ మేనేజ్, లైఫ్ బికమ్ ఏ మేనేజ్. అలా కాదు, భాషలో పట్టుండాల. భాషలో పట్టున్నప్పుడే దేవుని యొక్క వాక్యము ఉచ్చారణ శక్తి వెలువడటానికి అవకాశం ఉంది. భాష లేకపోతే బైబిల్ ఎలాగ మనం చదువుకోగలం? కనుక ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలా? చదవడం అనేది అభ్యాసం చేసుకోవాలా. దీనికి కూడా ఒక అలొకేషన్, ఒక టైం మాదిరి ఉండాలా. నేను కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ తెచ్చేవాళ్ళని అడిగినాను, బ్రదర్ ఏంటి ఇంగ్లీష్ బైబిల్ తెస్తున్నారు అని అంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా రావట్లేదు అన్నాడు. నేను ఆ మధ్యలో అమెరికాకి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళు అమెరికా వాళ్ళు చూడట్లేదేమో బహుశా. ఒక సంఘంలో దాదాపు ఒక 6 రోజులున్నా ఒకే వాక్యం మీద వారితో లేదా ఆ సంఘంతో వాక్య పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేసినాడు. అపోస్తుల కార్యాలతో ఉంది, బిహోల్డ్ ది ప్రేయర్, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. 6 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి కలుస్తారు కదా. ఆఖరి రోజు ఒక బ్రదర్, అక్కడ చాలా ప్రముఖమైన వ్యక్తి, ఆయన వచ్చి కలిసినాడు. ఆయన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజర్ అనుకుంటా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అన్న. మీకు చాలా థ్యాంక్స్ అన్న, పరిచయం చేసినారు, మంచిది బ్రదర్ అని. మరి ఎట్లుంది, ఏం నేర్చుకున్నారు అని అంటే, ఒకటి నాకు అర్థమైందన్నా అన్నాడు. ఏం అర్థమైంది అని అంటే, తెలుగు బైబిల్ చదవాలని అర్థమైందన్నా అన్నాడు. ఇప్పుడు దాకా ఏం చదువుతున్నావు అంటే, ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నానన్నా అన్నాడు. ఎందుకు ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నావు అంటే, తెలుగు వచ్చు కదా, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందామని చదువుతున్నా. ఇప్పుడు మీరు 6 రోజుల తర్వాత వాక్యం చెప్పిన తర్వాత నాకేం అర్థమైందంటే, తెలుగు కూడా నాకు రాదని అర్థమైంది, కనుక మొదట తెలుగు నేర్చుకుంటాను అని అన్నాడు. ఇది వాస్తవం మీలో చాలామందికి కూడా. నాకు తెలుసు కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, బయటికి సువార్తకి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడే దేవుని వాక్యాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు దిస్ పీపుల్ ఆర్ సో డ్యూబియస్ ఇన్ మదర్ టంగ్. మాతృభాషలో ఇంత తక్కువ ఉందా? ఇంత అపరిపక్వత జ్ఞానం ఉందా? భాష ద్వారా దేవుడు ప్రభావితం చేయటానికి చాలామందిని వాడుకున్నాడు. కనుక మీరు భాష కూడా చాలా డెవలప్ చేసుకోవాలి. దాని అంతటికి మూలం ఏంటంటే దేవుని వాక్యమే. దెర్ ఈజ్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ద గాడ్స్ వర్డ్ దట్ విల్ ఎన్హాన్స్ అవర్ బ్రాండ్ విడ్త్. మనకు సంబంధించిన దాన్ని తెలుసుకోవటానికి ఇంతకంటే ఏం లేదు. నేను డిగ్రీ చదివే దినాల్లో తెలుగు బైబిల్తో పాటు పక్కన ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకునేవాడిని. తెలుగు బైబిల్ చదువుతూ దీనికి ఇంగ్లీష్లో ఏం పదాలు రాశారు అని చూసుకొని, నాకు కఠినమైన పదాలు నేనే ఒక నోట్స్ తీసుకొని దాంట్లో రాసుకునేవాడిని. దట్స్ హౌ ఐ డెవలప్డ్. నేను ఈ డిగ్రీ దాకా తెలుగు మీడియమే, నేనే ఇంగ్లీష్ మీడియం కాదు, కానీ నేను కూడా ఇంగ్లీష్ మేనేజ్ చేస్తా. ఓకేనా? కనుక మీకు తెలుగులో భాషలో పట్టుంది అనుకోండి, ఇంగ్లీష్లో కూడా వేరే భాషల్లో కూడా పట్టు అనేది వస్తుంది. ఒక క్రైస్తవుడు మాత్రమే మల్టీలింగ్విస్టిక్గా ఉండగలడు. ఇంగ్లీష్ మాట్లాడితే, ఇప్పుడు మామూలు శ్లోకాలు చెప్తే ఎవరన్నా బ్రాహ్మణులు ఉంటే ఏం ఫీల్ కావద్దండి. శ్లోకాలు చెప్తే వాళ్ళ యాక్సెంటే వేరు, వాళ్ళ స్టైలే వేరు, వాళ్ళ మాటలే వేరు, వాళ్ళ వాయిసే వేరు. అలాగే ఇంగ్లీష్ మాట్లాడితే క్రిస్టియన్ వాళ్ళ వాయిసే వేరు, ఇలాగ ఏం మాట్లాడతాడు అనేటట్లు. సో యూ మస్ట్ షోకేస్ క్రైస్ట్ ఇన్ ద లాంగ్వేజ్ టు. అది బైబిల్తో మనకు ఆరంభించబడుతుంది. వాక్యం చదవాలా, వాక్యం రాసుకోవాలా, వాక్యం గుర్తుపెట్టుకోవాలా, అన్నిటికంటే ముఖ్యంగా వాక్య ప్రకారం జీవించాలి. వాక్యం ఏం చెలివిస్తుంది? 1 సమూయేలు 2:30, నన్ను కనపరచువారు నేను గనపరుస్తా. ప్రభుని గనపరచడం అంటే ఏంటి? వాక్యాన్ని గనపరచడం. వాక్యాన్ని గనపరచడం అంటే ఏంటి? మనల్ని కూడా దేవుడు గనపరచాలని కోరుతాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. కనుక ప్రతి క్రైస్తవుడు క్లాస్లో ఎలాగ ఉండాలా? టాపర్గా ఉండాలా. ఈ షుడ్ బి అట్లీస్ట్ 1 అమాంగ్ ద 10 టాపర్స్. పైనుండి 10 మందిలో ఒకళ్ళుగా ఉండాలా. మనం అట్లా కాదు, కింద నుండి 10 మందిలో ఒకళ్ళు ఉంటాం ఖచ్చితంగా. యు ఆర్ నాట్ లోకల్, రైట్? యు ఆర్ గ్లోబల్ ఐకాన్. ఇంకోసారి చెప్పనా? యు ఆర్ నాట్ లోకల్, యు ఆర్ గ్లోబల్ ఐకాన్. డూ యు నో దిస్? నేను ఇలాగ చెప్తే మీరు అనుకుంటారు, ఒక దగ్గర అలాగే చెప్తే అయిపోయిన తర్వాత వచ్చి అన్నాడు, చెప్పడానికి బాగుంది బ్రదర్, చేయటానికి కష్టం. నేను చెప్పాను, అవును చెప్పడానికి బాగుంది, కానీ నేనేం 10th క్లాస్ ఫెయిల్ అయ్యి, ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయ్యి చెప్పలేదు.
నేను ఎంఎస్సి గోల్డ్ మెడల్, పిహెచ్డి 3 ఇయర్స్లో 65 దేశాలు తిరిగి వచ్చి బైబిల్ మీద అవగాహన ఉంది, లోకంలో పరిస్థితుల మీద కూడా అవగాహన ఉంది. ఇవన్నీ రంగరింపజేసుకొని ఒక రూపంలో నీకు తీసుకొని వచ్చి నేను చెప్తున్నాను. మై స్టేట్మెంట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద వ్యాక్యూమ్ బట్ అవుట్ ఆఫ్ ద లాంగ్ ఎక్స్పీరియన్స్ ఐ గెయిన్డ్. మిమ్మల్ని ఎవ్వరో చివరిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే, thou shall be head. దట్స్ ఎ కమాండ్మెంట్. 10 ఆజ్ఞలు ఎలాగుంటుంది? thou shalt అనేది ఎలాగ వాడబడిందో, thou shalt, thou shalt, thou shalt అని ఇక్కడ కూడా అదే పదమే వాడబడింది. అదే ఫోనెటిక్స్, అదే ఎంఫసిస్, అదే స్ట్రెస్సే ఇక్కడ కూడా. thou shalt be head. నువ్వు తలగా ఉంటావు, అక్కడికే ఆగిపోలేదు. కామబెట్టి thou shalt not be tail. నీవు తోకగా ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే రివర్స్లో నుండి వస్తున్నాం. తోకగానే ఉన్నాం ప్రభా, తలగా మేము ఉండలేకపోతున్నాము. అలాగుంటానికి వీల్లేదు. ఎలాగ మరి తలగా ఉండగలవు? దేవుని వాక్యం ఒక్కటి చదివితే కుదరదు. ఈ పుస్తకాలు కూడా చదవాలంటే ఏం చేయాలా? డు నాట్ లవ్ యువర్ బెడ్. నీ పడకను ఎక్కువగా ప్రేమించవద్దు. 6 గంటల కంటే నీ పడకను ఎక్కువగా ప్రేమిస్తుంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఆల్మోస్ట్ ఫాలన్ టు యువర్ బెడ్. నీ పడకకు పడిపోయావు అని అర్థం. కానీ విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో మనకు 12 రాత్రి అయినా 1, 2 అయినా నిద్ర పట్టదు. ఎందుకంటే సోషల్ మీడియా, తర్వాత స్మార్ట్ ఫోన్లు అవి ఇవి చూస్తాం కదా. ఆ రేడియేషన్ బట్టి మైండ్ కూడా ఒక రకంగా అయిపోయి తొందరగా నీకు నిద్ర కలిగించే మెటబాలిక్ యాక్టివిటీ అనేది జరగదు. అందుకే నువ్వు ఆలస్యంగా నిద్రపోతావు. ఉదయం లేచేటప్పటికి 9, 10 అవుతుంది. నాకు తెలిసి మీలో చాలామంది సూర్యోదయం చూసినట్లు గుర్తుండదు వాట్సాప్లో తప్ప. ఈజ్ ఇట్ ట్రూ? అవునా కాదా? మరి దేవుడు ఎలాగ వాడుకుంటాడు? దేవుడు వాడుకోవటానికి సిస్టమేటిక్ లైఫ్ నీది నువ్వే చేసుకోవాలి. చూడండి, ఒక ఐఏఎస్ అది ఇది ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇట్లా మన మాదిరి ఉండరు. గాలికి కొట్టుకుపోయి గాలిపట్టం మాదిరి. దే హ్యావ్ ఎ స్ట్రిక్ట్ సెల్ఫ్ డిసిప్లిన్. ఎవరు వాళ్ళని చదవమని చెప్పరు, ఎవరు వాళ్ళకి ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి రావద్దు, ఇక్కడ కూర్చోవద్దు ఎవరు చెప్పరు. వాళ్ళు ఒకటి ఫ్రేమ్ చేసుకుంటారు. అలాగే నువ్వు ఒక ఐఏఎస్ రాయటానికి అంత టైం ఫ్రేమింగ్ ఉంది, టైం జోనింగ్ ఉంది, అన్నీ ఉంటే యు ఆర్ మోర్ దెన్ దట్. డూ యు నో దట్? నువ్వు అంతకంటే ఇంకా ఎక్కువ ఐఏఎస్ ఉద్యోగం 60-62 ఏళ్ళ దాకా చేస్తారు. బట్ ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ 60 years or 62 years. ఇట్ సర్వ్స్ అట్లీస్ట్ 4 generations. 4 తరాలు. ఏ క్రిస్టియన్ సర్వ్స్ ద జనరేషన్, ఎంప్లాయీ సర్వ్స్ ద కంపెనీ అప్ టు ద రిటైర్మెంట్. ఏమంటారు మరి మీరు? 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోతారా? వచ్చి మీ మమ్మీ లేపాలి కదా, అమ్మా లేయిరా టైం అవుతుందిరా. ఉండమా, ఎప్పుడిప్పుడే నిద్ర వచ్చేటట్లే లేపుతావు. మళ్ళీ పోటీ పెట్టుకుంటారు. అమ్మాయి లేచిందే, చెల్లి లేచిందే, అక్క లేచిందే, ఇంకా లేయలేదురా అంటే వాళ్ళు లేచిన తర్వాత నేను లేస్తానులే. అక్కడికి వెళ్ళి లేయమ్మాయి అంటే నీ కొడుకు లేచినాడా? జీవితం ఎవరిది వారిదే. నువ్వు ప్రభు కొరకు ఎలాగ నిలబెట్టుకుంటావు అనే దాన్ని బట్టి ఆధారపడదు. నువ్వు సెలవుల్లో వచ్చినావంటే మీ అమ్మ నాన్న సంతోషపడాలి. ఎలాగ సంతోషపడాలా? దేవదూతం మా ఇంటికి వచ్చింది బ్రదర్. సెలవులు అయిపోయి వెళ్ళిపోతావంటే అబ్బాయి వెళ్ళిపోతుందని తల్లిదండ్రులకు కన్నీరు గాడ్చాలి. అలాది కాకుండా వెళ్ళిపోతున్నానమ్మా అంటే నీదే ఆలస్యమమ్మా, తొందరగా. పీడ విరగడైపోయింది, భరించలేకపోయినాము ఇన్ని రోజులు, ఇల్లంతా కంప చేసింది, నాకంత బాధ వేసింది, భయమే. కాదమ్మా, ప్రార్థన చేసుకున్నావు. నువ్వు ప్రార్థన అక్కడే చేసుకోమ్మా, ఇక్కడ మాలాంటి వాళ్ళు పోయి ఏంటక్క ఇప్పుడే బాధపడుతున్నారు, రేపు పొద్దున ఎవరికైనా పెళ్లి చేయాలంటే పీడ విరగడగానే బ్రదర్, తొందరగానే ఎక్కడైనా ప్రపోజల్ చూడండి పంపించేస్తాం. ఇలాగ అంటున్నారా మనల్ని గురించి ఇంట్లో? అలాగంటుంటే మనకు సాక్ష్యం లేదని అర్థం. తెలుగులో ఒక సామెత ఉంది, మీకు తెలుసు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవండి. ఇంట్లో సాక్ష్యం. నువ్వు లేచే సమయం కానీ, చదివేది కానీ, పని చేసేది కానీ, ఇంట్లో ప్రార్థన చేసేది కానీ, పరిచయం చేసేది కానీ, ఆత్మీయంగా ఉండేది కానీ, సెల్ఫ్ కంట్రోల్గా ఉండేది కానీ, ఇవన్నీ ప్రభు చిన్నప్పుడే చూస్తాడు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎప్పుడో ప్రభు వాడుకునేటప్పుడు చూస్తాం. నో చూడండి, ఎవ్రీ మాస్టర్ విల్ ప్రిపేర్ హిజ్ ఓన్ గ్యాడ్గెట్స్ రైట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇప్పుడు యాపిల్ చేయాలనుకుంటే వచ్చిన తర్వాత షాపులో కూర్చొని ఆయన యాపిల్ సంస్థ అధిపతి అలాగా తలంచుకోడు.
ఆయన మోడల్ ఎలాగుండాలా, కెమెరా ఎలాగుండాలా, మెమొరీ ఎలాగుండాలా, షేప్ ఎలాగుండాలా, షేడ్స్ ఎలాగుండాలా, హీ హ్యాస్ ఆల్ థింగ్స్ ఇన్ హిజ్ మైండ్ బిఫోర్ దట్ కెన్ బి లాంచ్డ్. ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేయడానికి అన్ని తన మైండ్లో ఉంటే, మనల్ని ప్రభు ఈ లోకంలోనికి లాంచ్ చేయడానికి ఆయన మైండ్లో కూడా చాలా ఉంటాయి కదా. మీరు చేయాల్సిన పని ఏంటంటే, డు నాట్ లవ్ యువర్ బెడ్. నిద్ర ప్రేమించొద్దండి. మీరు నిద్రకి భోజనానికి కత్తి పెట్టుకోగలిగారు అనుకోండి, మీరు దేనికైనా కత్తి పెట్టుకోగలరు. ఈ రెండిటికి మీరు కత్తి పెట్టుకోలేరు అనుకోండి, దేనికి కత్తి పెట్టుకోలేరు. ఈ యవ్వన జీవితంలో ఆ రెండే కాదు, మీకు బట్టలు చూసినా ఏదైనా చూసినా ఎట్లుండాలంటే, యూ మస్ట్ బి వెక్స్డ్ విత్ ఆల్ ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ఫోన్ చూస్తే అబ్బా ఇది నాకుంటే ఎంత బాగుండు, ఈ డ్రెస్ చూస్తే నాకు ఎంత బాగుండు, ఈ కారు చూస్తే ఇది ఉంటే నాకు ఎంత బాగుండు. ఇవన్నీ మీలో కలుగుతున్నాయంటే అర్థం ఏంటంటే, యు ఆర్ నాట్ క్లోజ్ టు ద క్రాస్. సిలువకి ఇంకా దగ్గరికి రాలేదు, ఇంకా దేవుడు వాడుకోలేడు. సిలువకి దగ్గరకు వచ్చి మోసుకుంటేనే దేవుడు సిద్ధపరిచి వాడుకోవటానికి వీలవుతుంది. రాబో దినాల్లో మీరే సంఘాల్లో స్తంభాలు. ఎవరనుకున్నారు? మీరు ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకెళ్ళి చక్కగా ఉంటే మీ తల్లిదండ్రులు బాగుంటారు, సంఘాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరు మంచి సమయంలోన చదువుకోకుండా, మందిరానికి రాకుండా, మందిరం ఎగరగొట్టి సేవకులు, బోధకులు, కాపర్లు అందరినీ రకరకాలుగా మాట్లాడేసి, కాలేజీలో ఫెయిల్ అయిపోయి, ఇంట్లో ఉండలేక, మందిరంలో రాలేక, బయట ఆడయిడ టీ తాగుతా ఉదయం నుండి సాయంకాలం దాకా కాలక్షేపం చేసుకొని, సాయంకాలం ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకొని అటు చేసి ఇటు చేస్తూ ఉంటే, వాళ్ళకి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బీపీ షుగర్ ఎక్కువైపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు మళ్ళీ వచ్చి మీరే చెప్తారన్నా ప్రార్థన చేయండి, మా అమ్మగారిని నాన్నగారిని హాస్పిటల్లో చేర్పించినాం. ఏమంటే బాగలేదు, పెద్ద వయసు కదా. పెద్ద వయసు చాలామంది ఉన్నారు, మన వాళ్ళకి ఎందుకు వచ్చింది? నిన్ను బట్టే. ద డూబియస్ హెల్త్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ మేబీ బికాజ్ ఆఫ్ యూ. వాళ్ళ కడుపులో నువ్వు పుట్టావు కనుక నిన్ను గురించే వాళ్ళ మొదట ఆలోచన ఉంటుంది. నా పిల్లలు ఇలాగ అయిపోయారా, కొడుకు ఇలాగ అయిపోయిందా, కూతురు ఇలాగ అయిపోయిందా, ప్రయోజకులు కాలేకపోయారే, ఆత్మీయులు కాలేకపోయారే, దేవుని వాక్యం విషయం ఆసక్తి లేకుండా పోయారే, మందిరాలు పట్టించుకోకుండా పోయారే, మిమ్మల్ని గురించి ఏడ్చి 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 షుగర్ బీపీలు తెచ్చుకొని కాళ్ళు పడిపోయి, చేతులు పడిపోయి, మనుషులు పడిపోయి, ఇంకా అలాగే పడక మీద పడిపోయి ఒక తరం కంప్లీట్లీ కొలాప్స్డ్. ఈ తరం కొలాప్స్ అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చే తరం బాగుంటుంది అనటానికి నమ్మకం ఏమీ లేదు. మీకు తెలుసు కదా, పునాది బాగుంటేనే పైన సూపర్ స్ట్రక్చర్ బాగుంటుంది, పునాది బాగలేకపోతే సూపర్ స్ట్రక్చర్ బాగుండదు. కనుక అసలు నిన్ను చూస్తే నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చి వాక్యం చదివి ప్రేమించే వ్యక్తి అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఎలాగుండాలి, అబ్బా దేవుడు నాకు ఎలాంటి బిడ్డని ఇచ్చినాడు, ఎలాంటి కూతుర్ని ఇచ్చినాడు, ఎలాంటి కొడుకుని ఇచ్చినాడు. ఎస్తేర్ నాకు తెలియదు కానీ నా కడుపుని ఎస్తేర్ని దేవుడు పోసాడు. దానియేలు నాకు తెలియదు కానీ నా కడుపుని దేవుడు దానియేలుని పోసాడు. యోసేపు నాకు తెలియదు కానీ యోసేపు నా కడుపుని దేవుడు పోసాడు అని అనగలిగితే తల్లిదండ్రులు ఎంత బాగుండో. లూకా 1:17 చెప్పబడింది, అతడు పుట్టినందున అనేకులకు అతడు అనే దగ్గర కూడా బ్రాకెట్లో రాసుకుందాం, ఆమె పుట్టినందున అనేకులకు సంతోషం. మనం పుట్టినందున ఇంట్లో వాళ్ళకైనా సంతోషం ఉందా లేదా? ఫర్గెట్ అబౌట్ అనేకులు, ఉందా లేదా? ఎప్పుడు ఇంట్లో వాళ్ళని పీడించవద్దు. నాకు బర్త్డే వచ్చింది, బట్టలు కొనిస్తారా లేదా? మా క్లాస్లో అందరు స్మార్ట్ ఫోన్ యాపిల్ కొనుక్కున్నారు, కొనిస్తారా లేదా? మా క్లాస్లో అంతా స్కూటీ కొన్నారు, కొనిస్తారా లేదా? మీరు కొనికపోతే ఇంకంతే మీ సంగతి నేను చూస్తా. ఇవన్నీ బెదిరింపు, బ్లాక్మెయిలింగ్ వచ్చినాయి అనుకోండి, యువర్ సాల్వేషన్ ఈజ్ సస్పీషియస్. నీ రక్షణ అనుమానం. దేవుడు నేను గ్లోబల్ ఐకాన్గా చేయాలనుకుంటున్నాను, నువ్వు ఇంకా లోకల్ ఇంట్లో పోట్లాడు అమ్మ నాన్నతో అది కావాలి ఇది కావాలి. యు ఆర్ నాట్ ఎ లోకల్ అట్ ఆల్, యు ఆర్ గ్లోబల్. దేవుడు అలాగ నిన్ను సిద్ధపరచాలని కోరుతున్నాడు. కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, రకరకాలైన పరిస్థితులు ఉండొచ్చు, ఏవైనా పర్వాలేదు. నువ్వు దేవుని వాక్యం నమ్మగలిగితే దేవుడు నిన్ను నమ్ముతాడో. ఎంతమంది యవనస్తుల్లో కర్మేల్లో నేను ఎవరిని నమ్మాలని దేవుడు ఎదురు చూస్తే, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను కూడా నమ్మ. ఉన్నారా ఎవరన్నా అట్లా? అదొక దేశం, ఫ్యాషన్ ప్రపంచానికి మారు పేరు. చిన్న దేశం ప్రపంచంలో చాలా దేశాలని తన గుప్పెట్లో పెట్టుకుంది, ప్రపంచానికి అపారమైన విజ్ఞానాన్ని అందించింది.
ఆ దేశం పేరు ఫ్రాన్స్. పాపానికి, విచ్చలవిడితనానికి మారు పేరు. అక్కడ ఒక క్రైస్తవ దంపతులు ఉన్నారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు, పెరిగి పెద్దవాడు అయ్యాడు. దాదాపు 25 సంవత్సరాల దాకా వచ్చినాయి. తన చదువులో నిమగ్నమైపోయాడు. తల్లిదండ్రులు చాలా ధనవంతులు. యేసుప్రభుని నమ్ముకో, బైబిల్ చదువుకో, పాపాలు క్షమిస్తాడు, దేవుని మందిరానికి రా, చర్చికి రా అంటే వెళ్లకుండా ఈ వయసులో నాకేంటి అని అలాగే కాలు మీద కాలు వేసుకొని లెక్క లేకుండా, నాకు తెలుసు కదా బాడీ లాంగ్వేజ్ నేను ఈజీగా చెప్పేస్తే, ఎందుకంటే నేను టీచరు. అర్థమైందా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలాగ లెక్క లేకుండా జీవించినాడంట. కానీ తల్లిదండ్రులు కదా కుమారుని పోగొట్టుకోలేరు. ఒకరోజు ఇలాగ వీకెండ్ వస్తే ఈ కుమారుడు నాన్నతో అన్నాడంట, నాన్న వీకెండ్ వచ్చింది కదా, మనం ఎక్కడైనా బయటికి వెళదాం సరదాగా అంటే, సరే సరదాగా వెళదాంలే అని. వాళ్ళు చాలా ధనవంతులు కనుక గుర్రాలు, ఇద్దరు ఒక గుర్రం, ఆయన ఒక గుర్రం, వాళ్ళ నాన్న ఒక గుర్రం, ఇద్దరు గుర్రాలు తీసుకొని బహుశా విజయవాడ బయటికి వెళ్తున్నారు అని అనుకోండి. ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ లాంటిది ఒకటి వచ్చింది. నాన్నేమో అవతలకి వెళ్ళిపోయాడు, కుమారుడేమో ఇంకా యువతలే ఉన్నాడు. ఉన్నట్టుండి వచ్చిన నీటి కాలువ పైన ఉన్న బ్రిడ్జి కూలిపోయింది, గుర్రము నీళ్ళలో పడిపోయింది. ఇక్కడ మన దేశంలో మాదిరి నదులు ఖాళీగా ఎండిపోయి ఉండవు. అక్కడ పాశ్చాత్య దేశాల్లో పైన దాకా బారుతుంటాయి, తగిలేదాకా. ఆ నీళ్ళు పడిపోయాడు. కేకలేస్తుంది, డాడీ సేవ్ మీ, డాడీ సేవ్ మీ, నాన్న రక్షించు, నాన్న రక్షించు, నాన్న రక్షించు. నాన్న దాటి అవతలున్నాడు. కొడుకు యొక్క ప్రయాస చూడలేకపోతున్నాడు. కొడుకుని కోల్పోతున్నానే అనుకుంటున్నాడు, కొట్టుకొని పోతున్నాడు. ఇప్పుడు నాన్న చెప్పాడు, నేను రక్షించలేనురా, కానీ రక్షించి ఆయన నేను నీకు చెప్తా. ఆయన పేరు యేసు. ఒక్క మాట ఇలాగ ప్రార్థన చేయి, జీసస్ సేవ్ మీ. అప్పటిదాకా యేసు అంటే ఇష్టం లేదు. అదే ఈ ఇంట్లోనే పుట్టినాడు. యేసు అంటే ప్రేమించే ఇంట్లోనే పుట్టినాడు, కానీ యేసు అంటే ఇష్టం లేదు. కానీ ప్రాణము పోతుంది. ఇప్పుడు ఎగో పెట్టుకుంటే లాభం లేదు అనుకునే, జీసస్ సేవ్ మీ, జీసస్ సేవ్ మీ, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించు, కాపాడు, రక్షించు, కాపాడు కేకలేశాడు. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే, గుర్రానికి విపరీతమైన బలం వచ్చింది. అది కింద పడిన ఆ వ్యక్తిని బహుశా తీసుకుని పైనకి దాని మీదకి వేసుకునింది. ఆ కాలువ వంతని, ఆ నీటి వంక ఈత్తు లేదా కాలువ ఈత్తు బయటకు వచ్చింది. బ్రతికి బయటపడ్డాడు. తండ్రి ఆ గుర్రాన్ని అభినందించినాడు. ఆ గుర్రము కుమారుని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రాణాపాయంలో నుండి నువ్వు కాపాడబడ్డావు. యేసు ప్రభు కొరకు జీవించాలని తండ్రి హితబోధ చేశాడు. తన హృదయాన్ని తాకింది, యేసుని అంగీకరించినాడు, జీవితం మార్చబడింది. ఆ తర్వాత తను వెళ్ళే ప్రయోగశాలలో యేసు ప్రభు కొరకు జీవించడం ఆరంభించినాడు. దేవుడు తనకు వినూత్నమైన జ్ఞానం ఇచ్చినాడు. ఇది నన్ను మనలో చాలామంది మేము బ్రతికి బట్టగట్టినామంటే ఆయన పరిశోధనలు కారణం. ఆయన 3 వ్యాక్సిన్లు కనుక్కున్నాడు. మొదటిది ర్యాబిస్ వ్యాక్సిన్, కుక్క కరిస్తే వ్యాక్సిన్ వేసేది కనుక్కున్నాడు. రెండవది కలరా వ్యాక్సిన్, మలేరియా, అవన్నిటికి ఒకే రకమైన వ్యాక్సిన్ ఒకటి తయారు చేసేసినాడు. మూడవది ఒకవేళ వైరస్ లాంటివి సోకితే వైరస్ వ్యాక్సిన్ కనుక్కున్నాడు. ఆ వ్యాక్సిన్ బట్టి ఈ కరోనా పీరియడ్లో వ్యాక్సిన్ డెవలప్ చేసినారు. వ్యాక్సినేషన్ ప్రపంచమంతటా ఆ వ్యాక్సిన్ చాలామంది వాడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈజ్ నాట్ లోకల్, ఈజ్ ఎ గ్లోబల్. ఏ క్రిస్టియన్ ఈజ్ నెవర్ లోకల్, ఈజ్ ఎ గ్లోబల్. ఆయన పేరు చెప్తారా? చెప్పాలి. లూయిస్ ప్యాస్చర్, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫాదర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఒక్క వ్యక్తి 26 సంవత్సరాల్లో ప్రభువుకి తన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు ప్రపంచం యొక్క ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు వాడుకున్నాడు. యవ్వన జనమా, నీ ప్రాణం దేవుడికి అంత ఇష్టము, నీవంటే దేవుడికి అంత తీపి, అంత మమకారం. అందరూ గ్లోబల్ ఐకాన్స్ కాకపోవచ్చు, అందరూ అలాగ ప్రపంచాన్ని తమ యొక్క శాస్త్ర పరిశోధనల ద్వారా కాపాడకపోవచ్చు, కానీ నీ పరిధిలో, మన పరిధిలో దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుతాడు. దేవుని వాక్యము ఎందు సంతోషించాలని కోరబడుతున్నా. అప్పుడు వాంఛ తీర్చబడును. మొదటిదేంటి? డిలైట్ ఇన్ ద సేవియర్, రక్షకుని అందు సంతోషించండి. రెండవదేంటి? డిలైట్ ఇన్ ద స్క్రిప్చర్స్, వాక్యం అందు సంతోషించండి. టైం అయిపోతుంది కానీ ఇంకొక్కటి మాత్రం చెప్పి నేను ముగిస్తా, సరేనా? 100వ కీర్తన
Psalm 100 verse 1. 100వ కీర్తన మొదటి వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సర్వ్ ద లార్డ్ విత్ డిలైట్. సంతోషముతో యెహోవాను సేవించుడి. కనుక ప్రభువును మనం సేవించుట కొరకై పిలువబడ్డాం. ఈ దేవదూతలకు ఉండే భాగ్యమే. వాళ్ళైతే పొరపాటు లేకుండా దేవుని సేవిస్తారు. మనం ఎన్నో పొరపాట్లు కలిగిన వాళ్ళం, ఎన్నో బలహీనతలు, ఎన్నో తప్పిదాలు కలిగిన వాళ్ళం. కానీ మనము ఆయన్ని సేవించాలని దేవుడు మనల్ని పిలిచినాడు. డిలైట్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. ప్రభువును సేవించాలంటే ఫుల్ టైంకే రండి అని నేను చెప్పట్లేదు, అలాగని పూర్తిగా పుస్తకాల పొరుగుగా ఉండొద్దని చెప్పట్లేదు. దేవుడికి అక్కడ ఇక్కడ సెక్యులర్గా, మీకు ఉదయం చెప్పాను కదా, నెహెమ్యా వాజ్ ఎ సెక్యులర్ పర్సన్, ఆయన పేరుతో ఒక పుస్తకం ఉంది. ఎస్తేర్ వాజ్ ఎ సెక్యులర్ క్వీన్, ఆమె పేరుతో ఒక పుస్తకం ఉంది. డేనియల్ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, ఆయన పేరుతో ఒక పుస్తకం ఉంది. సామాన్యమైన కొంతమంది ఏం చేయలేకపోయారో గొప్ప బాధ్యతలో ఉండి కూడా దేవుడు వారిని అలాగ వాడుకుంటూ వచ్చినాడు. దేవుడు మనల్ని కూడా వాడుకోగలడు. ఎప్పుడంటే దేవుడి కొరకు కఠోరమైన ఆధ్యాత్మికమైన ప్రతిష్ట కలిగినప్పుడు దేవుడు వాడుకుంటాడు. అటు ఇటు చెదిరిపోయేది. ఆదివారం ఇలాంటి వర్తమానాలు, దైవోపదేశాలు విన్నప్పుడు అంతా చాలా బాగుండే. ఇంకా ఇప్పటి నుండి చూసుకో ఎట్లుంటానో అని అనుకుంటే సాతాను చెప్తాడు, రా నువ్వు బయట చెప్పుల స్టాండ్లో చెప్పులు తీసుకొని బయటకు వస్తే కదా నీ కథ నేను చూస్తా. అక్కడి నుండే స్టార్ట్ అయిపోతుంది. మొబైల్ ఫోన్ రింగ్ అవ్వడమో, అలర్ట్ రావడమో, ఫోన్ రావడమో, మెసేజ్ రావడమో, ఫోటోలు రావడమో, ఏదైపోతే పూర్తిగా గంట సేపు చెప్పింది బూడిదలో పోసినా అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? దేవుడి మందిరం మానేయొద్దు. థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త ఇలాగ చెప్పినాడు, ఏ క్విట్టర్ కెన్ నెవర్ క్విట్టర్ నెవర్ విన్స్, విన్నర్ నెవర్ క్విట్స్. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు చెప్ప, మాకేమి. ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. ఒక పని నుండి నిష్క్రమించేవాడు ఎప్పుడు విజయం పొందలేడు, విజయం పొందేవాడు ఎప్పుడు నిష్క్రమించాడు. ఇప్పుడు వచ్చిన మీరందరూ నిష్క్రమించాలనుకున్నారా? నాకు విజయం రాలేదు, చదువులో ఇంతే, ఉద్యోగాల్లో ఇంతే, పోటీ పరీక్షలు ఇంతే, రకరకాలుగా ఇవన్నీ చాలా మీకు డిస్కరేజ్మెంట్స్ ఉంటాయి. డిస్కరేజ్మెంట్స్ ఆర్ వెరీ కామన్ ఫర్ ఎంకరేజ్మెంట్స్. మేము ఇక్కడ ఈ దినాన్ని ఉన్నామంటే ఏం లేదు, అంత రెడ్ కార్పెట్ మీద వచ్చినామని అనుకోవద్దు. మీ దగ్గర గట్టిగా మాట్లాడుతున్నా, లోపలికి వెళితే కన్నీటి ప్రవాహం. మీ దగ్గర బయట ఇలాగ చాలా సరదాగా మాట్లాడుతున్నా, లోపలికి వెళితే పోరాటం. దిస్ ఆల్ కామన్ లైఫ్లో. వీ కెనాట్ ఎస్కేప్ ఆల్ దిస్. రోజా పుష్పం ఉన్న తర్వాత దాని పక్కన ముళ్ళుండక మానవు. ముళ్ళున్నాయని రోజా పుష్పాన్ని ఇష్టపడడం మానేస్తామా? అలాగే జీవితాన్ని అలాగ మానేస్తామా? కనుక నువ్వు రక్షణ పడింటే, పాప క్షమాపణ పొంది మార మనసు పొందింటే నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, దేవుని యొక్క సహవాసానికి, మందిరానికి ఆనుకొని ఉండటానికి ప్రయత్నించే. మానేయొద్దండి. రేపు పరీక్షలు ఉంటాయి. మామూలే పరీక్షలు ఎప్పుడు నుండో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. నేను యూనివర్సిటీలో ఎంఎస్సి చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినాము కదా, చాలా కష్టం మేనేజ్ చేయాలంటే. క్రైస్తవుడికి మార్కులు ఇవ్వాలంటే యూనివర్సిటీ సెటప్ తెలిసిన వాళ్ళకి తెలిసింటుంది కొంత. విచిత్రం ఏంటంటే మా యూనివర్సిటీ నుండి మందిరానికి నా మాదిరి నడిస్తే 20 నిమిషాలు, మీ మాదిరి నడిస్తే 10-12 నిమిషాలు. ఆ మందిరం దగ్గర చాలామంది ప్రొఫెసర్లు ఉంటారు, మా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు కూడా. మందిరంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరో ఒకళ్ళన్నా కనిపిస్తారు. వాళ్ళ భార్యతో సరదాగా అటు ఇటుగా వాకింగ్కి వెళ్తూ ఉంటారు. నమస్తే సార్ అంటే, నమస్తే, ఏంటికి వెళ్తున్నావు అంటే, చర్చికి వెళ్తున్నాను. ఓ చర్చికా అంటే తర్వాత నీకు అది చూస్తాం బయటికి రాని. మనం అప్పుడే రక్షణ పొందినాం కదా, అస్సలు డోంట్ కేర్. అలాగే వెళ్ళినాం. ఒక దినం ఆదివారం, రేపు సోమవారం ఎంఎస్సి ఫస్ట్ ఇయర్. అప్పుడు ఎగ్జామ్స్ సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మీ మాదిరి సెమిస్టర్లు కాదు. మీ మాదిరి సెమిస్టర్లు అయితే పేపర్లు రాసేసి ఉంటాం. సంవత్సరానికి ఒకేసారి రాయాలా. నువ్వు 4 పేపర్లు 5 పేపర్లు ఉన్నాయనుకోండి, ఒక్క పేపర్ నువ్వు ఫెయిల్ అయితే అన్ని పేపర్లు రాయాలా, ప్రాక్టికల్స్ కూడా రాయాలా, అన్నీ పాస్ అయినా కూడా. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. పాతకాలం వాళ్ళు అడగండి, మీ అమ్మ నాన్నగారు వాళ్ళు చెప్తారు. 50 మార్కులు రావాలా మినిమము, 35 కాదు,
మీకు 35 వస్తేనే పాస్, దానికే ఫెయిల్ అయిపోయి చాలా పాలిష్డ్ వాడు పెట్టుకుంటారు. ఏంటి బ్రదర్ అన్నీ అయిపోయి బ్యాక్లాగ్ ఉన్నాయి అంకుల్ ప్రార్థన. 35 మార్కులు కూడా 100కి సంపాదించలేరా? ఇజ్ ఇట్ షే? దేవుని నామానికి ఎంత అవమానం. ఎందుకు అలాగైపోతున్నారు తెలియదు. చదవట్లేదు, ఫుల్ తినడం, దండికి నిద్రపోవడం, స్నేహితులు, సోషల్ మీడియా, యూట్యూబ్లు, అది ఇది. మందిరికి వచ్చిన తర్వాత ఓ యేసు నీ సాతాను అనుకున్నాడు, నువ్వు భలే ఫిట్ అయ్యావరా నాకు, అసలు ఎంత మ్యాచో తెలుసా, సూపర్ మ్యాచ్ నువ్వు. సాతానికి కావాల్సింది అలాంటి వాళ్ళే. వాళ్ళంటే చాలా ఇష్టం సాతానికి, అందుకే వాళ్ళని వాటి చాలా సంతోషిస్తుంటాడు. ఆదివారం నేను పీజీ చేసే దినాల్లో ఏ రోజు మందిరానికి, మందిర కార్యక్రమాలకి ఆదివారం నుండి శనివారం దాకా ఆలస్యంగా వెళ్ళినట్లు నాకు గుర్తులేదు. ఇక్కడ మీ జోసఫ్ గారి మాదిరి అక్కడ కూడా పూర్తి టైం పంక్చువల్. 9 అంటే 9కి ఆరంభించి తీడతాడు ఆయన. ఇప్పుడు చావుకు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు పెద్ద ఆయన. కరెక్ట్ 9లోగా అక్కడ ఉండాలి. వాతావరణం ఎప్పుడు బాగుండదు కదా, వర్షాకాలం వస్తుంది కదా, మరి ఎలాగా? గొడుగులు లేవు మాకు అప్పుడు. బైబిల్ తడిచిపోతే ఇంకంతే. ఉన్న బైబిల్ జాగ్రత్తగా పెట్టుకోవాలా. దానికి మెస్సులో పోయి పాల కవర్లు అవి ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అవి తీసుకొని బైబిల్ మాత్రం దాచుకొని ఇంక తల తడిచిపోయినా పర్లేదని అలాగే నడిచిపోయి, వర్షం పడుతుంది ఆగిపోయేది లేదు. వర్షం పడితే తడిస్తే మొలకెత్తావా? వయసులో అవన్నీ నువ్వు ఆలోచించవద్దు. ఒకవేళ వయసు దాటిపోతే అది వేరే విషయం. రాళ్ళు తిని రాళ్ళు కరిగించే వయసులో వర్షం పడుతుంది బ్రదర్, గాలి వస్తుంది బ్రదర్, బాగలేదు బ్రదర్, రాలేకపోయాం బ్రదర్, దీస్ ఆర్ ఆల్ సాకులు. ఇవన్నీ దేవుడు నిన్ను పరీక్షించడానికే పంపిస్తుంటాడు. అలాగ ఉదయం 9కి పోతే రాత్రి ఎప్పుడో 9కి వచ్చేవాళ్ళం. ఒకరోజు ఆదివారం మీటింగ్ అయిపోయిన తర్వాత చేపలు చుట్టేది, కొంతమంది యూనివర్సిటీ వాళ్ళు ఉంటాం ఏజీ, అట్లాగా చేపలు చుడతామంటే ఒక అంకుల్, ఆయన కూడా యూనివర్సిటీలో పనిచేస్తాడు, పేరు చెప్పను. రేపు పరీక్ష ఉంది కదా బ్రదర్ మీకు అన్నాడు. అవును అంకుల్ ఉంది అని చెప్పి. అంటే ఏమని, పరీక్ష ఉంది కదా చదువుకోవచ్చు కదా, ఉదయం వచ్చినావు కదా, మళ్ళీ సాయంకాలం మీటింగ్కి ఎందుకు వచ్చినావు అని విత్ ఇన్ ద బ్రాకెట్స్లో అర్థం. నేను అప్పుడు చాలా పవర్ఫుల్గా ఉన్నా. ఎప్పుడైతే సరేలేండి అంకుల్ అని ఇంటా, ఆవిడ కొత్తగా రక్షణ పొందినాం కదా, ఉంది అంకుల్ అని. మరి అంటే ఏదో చదివాను అంకుల్, రేపు రాస్తాము అని అన్నా. సరే, విచిత్రం ఏంటంటే సోమవారం ఎగ్జామ్ హాల్కి పోతే ఆయనే ఇన్విజిలేటరు. ఆయన చాలా మంచోడు. నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినాడు. సరే ఇంకా అన్నీ ఆయన పని ఆయన చూసుకున్నాడు, అయిపోయింది, రాసేసి ఇచ్చేసి వచ్చినాం. విచిత్రం ఏంటంటే సోమవారం అప్పుడు గాస్పల్ ఉండేది, ముగ్గురమే వెళ్ళేవాళ్ళము. ఆ వీధుల్లో ఎలాగ తిరిగాము, ఇప్పుడు భయం వేస్తుంది అసలు తలస్తే. కోర్ స్ట్రీట్స్లో తిరిగినాం. ఒకళ్ళు సైకిల్ పట్టుకుంటారు, ఒకళ్ళు మైక్ పట్టుకుంటారు, ఒకళ్ళు సువార్త పట్టుకుంటారు. ఇక్కడ తిరిగామా అనిపిస్తుంది, ఇక్కడ పరిచయం చేసినామా అనిపిస్తుంది, ఇక్కడ కేకలేసామా, ఇక్కడ సిలువ ఊరేగించినామా, ఇక్కడ సిలువ పరిమళం వ్యాపింపజేసినామా అని అనిపిస్తుంది ఆ దినాలు. అలాగ వెళితే ఆ రోజు ఆయన కూడా వచ్చినాడు. వచ్చి మళ్ళా ఇదే, బ్రదర్ మీకు రేపు ఎగ్జామ్ ఉందంటే, ఉంది అంకుల్. ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఉంది అని అంటే పరీక్షలకు చదువుకో అని, అంటే మీటింగ్ అంతా వచ్చేసి చదువు మానేస్తున్నావేమో అని ఆయన బాధ ఆయనది. డైరెక్ట్ చెప్పరు కదా కొంతమంది, నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. మనకేం అట్లా ఫీలింగ్ లేదు. అందుకే మీరు కూడా పరీక్షలు అంటే భయపడొద్దు, ఓకేనా? కొంతమందికి పరీక్షలు అంటే ఎంత భయం అంటే వాళ్ళు ఇంక బాత్రూమ్ వదిలి రారు. నీరస పడిపోతారు, ఫోన్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, బ్రదర్ బాగలేరు, పాప బాబు ప్రార్థన చేయండి, పరీక్షలు 3 గంటలకు కూర్చోవాలి కదా, ఎగ్జామ్ హాల్లో కూర్చోలేక. పరీక్షలకు భయపడతావా? క్వశ్చన్ పేపర్కి భయపడతావా? 7వ తరగతి నుండి రాస్తున్నావు నువ్వు. నేను కూడా అదే చెప్పిన అంకుల్కి, 7వ తరగతి నుండి రాస్తున్నాను అంకుల్ పరీక్షలు. ఇప్పుడు కొత్తగా ఏం లేదు, ఇంకా రాస్తూనే ఉంటా, ఎన్ని రోజులైనా రాస్తూనే ఉంటా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి. క్వశ్చన్ పేపర్ ముందు పుట్టిందా, మీరు ముందు పుట్టారా? చెప్పరేంటి? మీరు ముందు పుడితే క్వశ్చన్ పేపర్కి ఎట్లా భయపడతారు మీరు? కోడి గుడ్డుకు భయపడతాడు. వేడేవాడు చెప్తున్నాడు, చదువులేదంటే అందుకే భయపడుతున్నారు. అంత కరెక్ట్గా చెప్తున్నారు పిల్లలు, చూడు. కోడి గుడ్డుకు భయపడుతుందే, భయపడదు కదా.
క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి 1 గంట, ప్రింట్ చేయడానికి 1 గంట, 2 గంటలు. నిన్న దేవుడు తయారు చేయడానికి 9 మాసాల తల్లి గర్భములో పెట్టాడు. 9 మాసాలు తయారు చేయటానికి సిద్ధపరచబడిన నీవు 2 గంటల క్వశ్చన్ పేపర్కి భయపడతావా? చెప్పరేంటి? నేను చెప్పే మాటలను వింటుంటే మీకు ఎలాగ అనిపిస్తుందంటే ఫ్యాన్ కింద కూర్చొని మస్తుగా చెప్పొచ్చు బ్రదర్. ఎగ్జామ్ హాల్లోకి వస్తే కదా తెలిసేది. అవును, ఎగ్జామ్ హాల్లో నేను రాశాను, ఎంఎస్సి రాశాను, పిహెచ్డి రాశాను. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి ఇన్విజిలేటర్కి వెళుతున్నాం, లేకపోతే స్క్వాడ్కి వెళుతున్నాం, పిల్లలు రాసేది చూస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్ యాక్టివిటీస్. ఇప్పటికే మిస్ కలదు, నాట్ డిటాచ్డ్. ఎగ్జామ్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్, బట్ నాట్ ద లైఫ్ అలోన్. పరీక్షలు అనేవి జీవితంలో ఒక భాగం, అదే కాదు అంతా. కనుక నువ్వే పరీక్షలు అంటే భయపడొద్దు. రాత్రి అంతా నిద్రపోకుండా, ఉదయం అంతా టిఫిన్ తినకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఇట్లే టెక్స్ట్ బుక్ తెరుచుకొని చదివి అలాగే పడుకొని, అలాగే ముఖం మీద వేసుకొని, ఉదయం అయిన తర్వాత అమ్మ వాళ్ళు లేచి నిన్ను శుభ్రం చేసి కాలేజ్ దగ్గరికి వదిలినప్పుడు కూడా కాలేజ్ దగ్గర కూడా హాల్ టికెట్లు అవి చూసుకోకుండా పుస్తకం ఎలాగ పట్టుకొని క్లాస్ రూమ్ పోతున్నావా, వేరే రూమ్ పోతున్నావా, లైబ్రరీకి పోతున్నావా, వాష్రూమ్ పోతున్నావా తెలియకుండా పోతే పక్కన వాళ్ళు ఎవరో తీసుకొని వచ్చి నిన్నే ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టి ఆ నంబర్ దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడు ఎగ్జామ్ ఇన్విజిలేటర్ అంటాడు, స్టాప్ రీడింగ్ ఆల్ ద బుక్స్ అండ్ కీప్ యువర్ మెటీరియల్ అవే. మీరు అన్నీ చదివేది మానేయండి, మీ పుస్తకాలన్నీ అక్కడ దూరం పెట్టండి అనేదాకా నువ్వు చదవద్దు. యు ఆర్ ఏ క్రిస్టియన్, యు ఆర్ డిఫరెంట్. సింహం సింగిల్గా పోతుంది. మా క్లాస్మేట్లు నన్ను అట్టే పిలిచేవాళ్ళు, ఏమని, వెళదాం రా ఎగ్జామ్ టైం అయిపోయింది, నేను రాను, సింగిల్గా వస్తా. గుంపుతో రాను, చీమలతో రాను, గొర్రెలతో రాను, సింగిల్గా వస్తా. టైం అవుతుంది రా, అయిపోయింది, టైం అయిపోతాను, నేను వస్తాను, టైంలోగా నేను వస్తాను కదా. హాల్ టికెట్ పెన్ను జోయిలో పెట్టుకున్నామా, ఎవరికి తెలియకుండా పోతున్నాం. కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అక్కడ అంటుంటారు ఎగ్జామ్ హాల్, ఏంరా ఎగ్జామ్ డ్రాప్ చేస్తున్నావా? డ్రాపా? మనోళ్ళు బట్టి అది డ్రాప్ కావాలి, కానీ మనమేంటి డ్రాప్ కావడము? నువ్వు ఎగ్జామ్ అంటే ఇంత హంగామా, స్కేలు, కాంపాక్సు, క్యాలిక్యులేటర్లు, అది పెన్సిళ్ళు, క్రయాన్స్ అన్నీ పెట్టుకొని హాల్ టికెట్ ఎక్కడో పోగొట్టుకొని. దిస్ ఈజ్ ట్రూ. ఇవన్నీ చెప్తే టైం లేదు. నాకు కొంతమంది విద్యార్థులు ఇదే చేస్తుంటారు, హాల్ టికెట్లు పోగొట్టుకొని. అలాంటి వాళ్ళకి మేము అటెస్టేషన్ ఇస్తుంటాం, ఈ విద్యార్థి మాకు తెలుసు, పర్వాలేదులేండి, పరీక్షలు కూర్చోబెట్టండి అని. అర్థం కావట్లే, అంతెందుకు టూ మచ్ చేస్తారు? విశ్వాసాలు అంతెందుకు చేస్తారు? పేపర్ మిమ్మల్ని చూసి భయపడాలి, మీరు భయపడడం ఏంటి? అలాగే రాసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి కలబెడతారు, మీతో మైండ్ గేమ్ ఆడతారు కొంతమంది. మీకు ఇవన్నీ తెలియదు అనుకుంటా. ఎట్లా రాసావే, ఆ క్వశ్చన్ ఎట్లా రాసావు, ఈ సైకిల్ ఎట్లా వేసావు, ఈ టేబుల్ ఎట్లా వేసావు, ఈ ఫిగర్ ఎట్లా వేసావు, ఏమో వేసాను గుర్తు రాలేదు, అన్నీ మర్చిపో. అలాగే నువ్వు మాట్లాడినావు అనుకో, వాళ్ళ మైండ్ గేమ్, నువ్వు వేసిందంతా తప్పు, నీకు మార్కులు పోతాయి. నువ్వు అంతే, అయ్యో తప్పంట, సైకిల్ తప్పంట, ఫిగర్ తప్పంట, డయాగ్రామ్ తప్ప, ఇంక నెక్స్ట్ ఎగ్జామ్ ఏం రాస్తా. దిస్ ఈజ్ ద ట్రిక్ ఆఫ్ ద డెవిల్. ఎగ్జామ్ రాసిన తర్వాత డోంట్ డిస్కస్ విత్ అదర్స్. నీ దారి నువ్వు వచ్చే సింహం సింగిల్గా వస్తుంది, గుర్తుపెట్టుకో కొటేషన్. సింగిల్గా వెళ్ళాలా, సింగిల్గా రావాలా. ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో, ఈ క్వశ్చన్కి ఏం రాసావు, ఆ క్వశ్చన్కి ఏం రాసా అని. రాసింది రాసినాను రా, ఏం రాసినా ఏంటి, మళ్ళీ రెండవసారి ప్రశ్న అడుగుతున్నావు, పరీక్ష పెడుతున్నావేంటి? రేపు పరీక్షకి ఏదైనా ఉంటే మాట్లాడు, లేకపోతే నీ పని నువ్వు చూసుకో. ఎవరు అడిగింది మాట్లాడొద్దు, ఎందుకంటే యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ గ్లోబల్, నో లోకల్. టెల్ దెమ్ దట్ యు ఆర్ గ్లోబల్, నాట్ లోకల్. ఓకేనా? పరీక్షలన్నీ అయిపోయినాయి, రిజల్ట్ చూసే పని మంది కాదు, ఎందుకంటే దానికి చాలామంది ఉంటారు చూసేవాళ్ళు, రాసే పని మాత్రమే మంది. 7వ తరగతి నుండి నేను ఎప్పుడు నా స్వతహాగా నేను రిజల్ట్ చూసుకోలే, వేరే దానికి రెడీగా ఉంటారు కదా, దాని వరకు వాళ్ళ రిజల్ట్ చూస్తారు. నేను యూనివర్సిటీ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ రాసిన తర్వాత, సంవత్సరానికి వస్తారని చెప్పాను కదా, సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు యూనివర్సిటీలో మా ల్యాబ్ నుండి అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే కొద్దిగా దూరం, ఒక 10 నిమిషాలు నడవాలా. వెళ్తా ఉంటే మా ప్రొఫెసర్ ఒక ఆయన కనిపించినాడు. కంగ్రాచులేషన్స్ ఏరాజ్ అన్నాడు. ఏం సార్ అని, రిజల్ట్స్ వచ్చినా, నీకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్. షాక్డ్ తెలుసా నాకు. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, ఆయన మందిరం దగ్గరే ఉంటాడు, కావాలని సరదాగా మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. వచ్చినాయి సార్ అంటే, వచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు అంటే. నేను నమ్మలేకపోతున్నాను సార్ అంటే, తర్వాత రా నా రూమ్కి, నేను నీకు రిజల్ట్స్ పేపర్ చూపిస్తాను అని అన్నాడు. సరే అయిపోయిన తర్వాత నేను మామూలుగా రూమ్కి పోను, అంత ఇంత అడమెంట్ కాదు.
కానీ మా రూమ్మేట్ కనిపించి కంగ్రాచులేషన్స్ చేయరాజు అన్నాడు. ఏం రా అంటే, నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొట్టావురా అన్నాడు. మొత్తానికి ఏం రాసావురా, బైబిల్ రాసావా? అదే రోజే మందిర్లో మీటింగ్ ఉంది. అంకుల్ కూడా వస్తాడు కదా, ఆయన కూడా అడిగారు, బ్రదర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా అని. వచ్చినాయి అంకుల్ అంటే సబ్జెక్టులు మిగులుతాయేమో, ఒకటి మిగిలినా మిగతా అన్నీ రాయాలని. ఏమి రిజల్ట్స్ అవుట్కమ్ ఏంటి అని ఆయన అడగాలనుకుంటున్నాడు. నేను చెప్పకూడదు అనుకుంటున్నా. వేరే వారి ద్వారా తెలుసుకున్నాడు. ఎందుకంటే మా ప్రొఫెసర్లు ఆయనకు బాగా తెలుసు. వాళ్ళని అడిగినా రిజల్ట్స్ వచ్చినాయి కదా ఏమైందని. వాళ్ళు చెప్పినారు, మీ వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఏమి రాసినాడో ఏమో అని. ఇంకా అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన నా చదువుని గురించి అడగడం మానేశాడు. ఇప్పుడు కూడా అడగట్లేదు. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ర్యాంక్ అట్లే దేవుడు కీపప్ చేసినాడు. అప్పుడు ఆసియా దేశంలో అతిపెద్ద ఆడిటోరియం యూనివర్సిటీలో ఉంది. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ లేడు, ఆయన చనిపోయాడు. వచ్చి బహుమతి ప్రదానం చేస్తున్న గోల్డ్ మెడల్. సో అక్కడ నిలబడి గోల్డ్ మెడల్ తీసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, నాకు దేవుడు ఇది ఇచ్చినాడా? నేను ఎక్కడున్నాను? తెలుగు మీడియం, మా దాంట్లో అతిరతులు ఇంగ్లీష్ మీడియంలో అందరూ ఉండే పిల్లలు, వాళ్ళందరినీ కాదని ప్రభు నాకు ఇచ్చినాడు. ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి 7% తేడా, నాట్ మార్క్స్, పర్సెంట్. ఒక క్రైస్తవుని దేవుడు అంత గణపరచడం అనేది, అందులో ఆ యూనివర్సిటీలో రావడం అనేది చాలా కష్టం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, అన్యాయం చేయడు. తర్వాత అంకుల్లో కలిసిన తర్వాత కంగ్రాచులేషన్స్ బ్రదర్ అన్నాడు. థ్యాంక్ యూ అంకల్ అన్న. ఏమైంది అంటే, ఇదిగో పేపర్లో నీ ఫోటో వేశారు, గవర్నర్తో నువ్వు గోల్డ్ మెడల్ తీసుకుంటుంది అని. ఆ పేపర్, మా ఇంటికి పేపర్ రాదు కదా, మాకేం లేదు కదా, వాళ్ళ ఇంటికి పేపర్ వస్తుంది. ఆ న్యూస్ పేపర్లో ఇది నాకు చూపించినాడు. ఇప్పుడు నేను చెప్పాను, మళ్ళీ రేపు సువార్తుంది అంకుల్, వస్తాను అక్కడికి. ఆ నోట మాట లేదు. డోంట్ స్టాప్ ద మౌత్ ఆఫ్ ద పీపుల్ హూ టాక్ ఆఫ్ యూ బై జస్ట్ వర్డ్స్ బట్ విత్ రిజల్ట్స్. ఫలితాలతో నిన్ను గురించి మాట్లాడే వారికి జవాబు చెప్పు. వాళ్ళు మంచిగా కోరుతుంటారు, చెడ్డేం కోరుతారని నేను చెప్పట్లేదు. మీ నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, సేవకులు కావచ్చు, మాలాంటి బోధకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక క్రైస్తవుడు అని అంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, అంతే. దేవుడు అలాగ ఉంచున్నాడు. అది క్లెయిమ్ చేసేది మన బాధ్యత. క్లెయిమ్ చేయకుండా జీవితాన్ని నష్టపరుచుకొని ఇంట్లో అమ్మా నాన్నకు బాధ కలిగించి, వారు రోగగ్రస్తులై హాస్పిటల్కి పోయి అప్పుల బాధ అయ్యి అనారోగ్య పరిస్థితిలోకి వచ్చి సంఘములో వచ్చి ఇక్కడ పోరాటము, ఒక కుటుంబాన్ని కోల్పోతే సంఘానికి ఎంత బాధో తెలుసా? ఒక యవనస్తురాల్ని కోల్పోతే సంఘానికి ఎంత బాధో తెలుసా? బహుశా మీకు అలాగ అనిపించకపోవచ్చు, బట్ మీరే రేపొద్దున ఉండే స్తంభాలు, మీరే రేపొద్దున రాబో తరానికి నిలబడవలసిన వారు ప్రభు కొరకు. కనుక మీరే కూలిపోతే, మీరే నష్టపోతే, మీరే లోకంలో గలిచిపోతే, మీరే ఉన్నతమైన స్థానంలో లేకపోతే, ఓ విల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్, ఆ ఖాళీ స్థలంలో నిలబడగలవాడేవాడు. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, ప్రభువా నేను కూడా ఆ ఖాళీ స్థలంలో నిలబడాలని కోరుతున్నాను, నన్ను వాడుకో. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించిన వాస్తవం. అది ఫిబ్రవరి 11, 1900 తర్వాత 40 అమెరికా దేశంలో తల్లిదండ్రులకు 7వ కుమారుడుగా ఒక అబ్బాయి పుట్టాడు. మాంసపుంత 7వ కుమారుడు అంటే ఇంకెలాగుంటుందో, తల్లిదండ్రులు పెంచి అటు ఇటు పోషించినారు. స్కూల్కి పోయే వయసు వచ్చింది. ఆ పిల్లవాడిని ఆలస్యంగా 6 ఏళ్ళకి ఏమో స్కూల్కి పంపించినారు. స్కూల్లో టీచర్ కొన్ని రోజులు చూసిన తర్వాత ఆ పిల్లోనికి ఒకరోజు కవర్లో ఒక లెటర్ పెట్టి పంపించింది ఇంటికి. ఆ లెటర్ వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు. వాళ్ళమ్మ ఆ లెటర్ చదువుకొని ఏడ్చింది, కుమారుడికి తెలియకుండా. కుమారుడు తల్లిని అడిగినాడు, ఏంటి మా లెటరు మ్యామ్ పంపించింది అని అంటే, నువ్వు చాలా గొప్ప విద్యార్థి అంటారా, రేపటి నుండి కాలేజీకి రావద్దు, స్కూల్కి రావద్దని పంపించినారని. ఎందుకు మా అని అంటే, వాళ్ళ స్కూల్ నీకు ఫిట్ కాదంట, టీచర్లు ఎవరు నీకు సరైన వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరంట అని. మరి ఎట్లా మా అంటే, నేనే చెప్తాను రా నీకు అని కూర్చోబెట్టుకొని చెప్పడం ఆరంభించింది. కొంతకాలానికి ఆ పిల్లోనికి చెవుడు వచ్చింది, చెవులు వినబడకుండా అయినాయి.
తల్లి 7వ కుమారుడు, 1, 2వాడు కాదు. తండ్రి చిన్న పని చేసుకునేవాడు, తల్లి పిల్లలను పోషిస్తుంది. తల్లికి సహాయం చేయాలని పిల్లవాడు ఉదయాన్న రైల్లో న్యూస్ పేపర్ వేస్తూ, ఉదయం న్యూస్ పేపర్ వేస్తే ఎంత డబ్బులు వస్తాయో చాలా తక్కువ వస్తాయి. కానీ ఇక్కడ సాయంకాలం స్నాక్ అంటే తెలుసు కదా, సమోసాలు లాంటివి. అమెరికా దేశం కనుక ఇదేంటి కోకేస్ బిస్కెట్లు, బ్రెడ్ ఇలాంటివి అమ్ముతాం. అలాగా రైళ్ళలో ఉదయం సాయంకాలం అమ్మి కొంత డబ్బులు వస్తే తెచ్చి వాళ్ళ మమ్మీకి ఇచ్చిన రోజులు గడిచినాయి. అప్పుడు వాళ్ళ మమ్మీ ఆ బాబుతో చెప్పింది, ప్రతిరోజు నువ్వు బైబిల్లో వాక్యం చదవాలా, వాక్యం చదివితేనే నీకు టిఫిన్, లేకపోతే లేదు. కనుక ఒక వాక్యం నేర్పించింది. ఫిలిప్పీ 4:13 అనుకుంటా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ దట్ ఇన్ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. ప్రతిరోజు అది చెప్తే టిఫిన్, ప్రతిరోజు అది చెప్తేనే మాటలు. ఉదయం లేచిన వెంటనే చెప్పాలి, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. అలాగ సిద్ధపరిచింది. కొంతకాలం అయింది, కథ కట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళమ్మ చనిపోయే దశకు వచ్చింది. అమ్మ దగ్గరికి వెళ్ళి చూచినాడు. ఈయన చాలా గొప్ప వ్యక్తి అయ్యాడు. అమ్మ చనిపోతుంది కదా అని అనుకున్నాడు. అనుకునేటప్పటికే చనిపోయింది. ఆ యొక్క మంచి భూస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. కానీ ఆమె బైబిల్ ఏముందో చూస్తామని వెళ్ళాడు. ఆమె బైబిల్లో కవర్ కనిపించింది. అదే ఆ దినాన వాళ్ళ స్కూల్ హెచ్ఎం రాసిన కవరు. దాంట్లో ఇలాగ రాయింది, యువర్ సన్ ఈజ్ ఎ స్టూపిడ్, యువర్ సన్ ఈజ్ ఎ ఈడియట్, యువర్ సన్ ఈజ్ ఎ బిలో యావరేజ్ స్టూడెంట్, he is not fit to be admitted into this school. He can never be educated by anybody. ఆ ఉత్తరం తీసుకున్నాడు. ఆ ఉత్తరానికి కింద వాళ్ళ అమ్మ రిప్లై ఏమి ఇచ్చిందో తెలుసా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. పైనేమో స్టూపిడ్, ఈడియట్, బిలో యావరేజ్ స్టూడెంట్, నాట్ ఫిట్ ఫర్ ద స్కూల్ అన్నీ రాసి, కింద తల్లి రాసిన విశ్వాసంతో మాట ఏంటంటే, నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలను. ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు, గుండెలకు అత్తుకున్నాడు. నా టీచర్ ఇలాగ రాసిందా, మా అమ్మ నాకు ఇలాగ చెప్పింది ఏంటి, కానీ బలపరిచే క్రీస్తు అందు అన్నీ చేయగలను ఆయన రాసి నాలో విశ్వాసాన్ని నూరిపోసింది. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అలాగ పడుకొని ఉంటే కాఫిన్లో చూచాడు, మీద పడ్డాడు. కట్ చేస్తే చెవిటివాడినైనా నన్ను, న్యూస్ పేపర్లు అమ్ముకునే నన్ను, బ్రెడ్ కేకులు అమ్ముకునే నన్ను, 7వ కుమారుడుగా పుట్టిన నన్ను నీ ఒళ్ళో పెట్టుకొని పెంచిన, పోషించిన, కొంత చదువు నాకు నేర్పించిన, జీవితాన్ని ప్రభావితం చేసిన. ఇప్పుడు నువ్వు లేవు అనేది నేను జీర్ణించుకోలేను. నువ్వు నాకు అన్నిటికంటే ఇచ్చిన ఆశీర్వాదం, మొదటిది జన్మ అయితే రెండవది యేసునిచ్చినావా. అమ్మా అమ్మా అమ్మా, నీ రుణం నేను ఎలాగ తీర్చుకోవాలా? ఆమె లేదు. ఆయన ఇప్పుడు లేడు. ఆయన చేసిన పరిశోధనలు క్రైస్తవ ప్రపంచానికి మాత్రమే కాక ప్రపంచానికి 200 దేశాలకు అది లేకుండా బతకలేదు. అవే బల్బ్, అదే మైక్రోఫోన్, అదే జనరేటర్, అదే ఎలక్ట్రిసిటీ లైట్, ఎన్ని కోట్ల మంది జీవితాలను ఆయన ప్రభావితం చేసినాడు. మీరు ఊహించుకోండి, పవర్ లేకుండా, మీ స్మార్ట్ ఫోన్కి పవర్ లేకుండా మీరు ఊహించుకోండి. ఇన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ డెత్ ఇఫ్ దెర్ ఈస్ నో పవర్ అనే దినాల్లోనికి మనం వచ్చినాం. విజయవాడ రైల్వే స్టేషన్ మూసింటారు. ప్రపంచమంతా దాదాపు మోయబడి ఉంటుంది. ఆయన పేరే చెప్పండి, థామస్ ఆల్వా ఎడిసన్. ఒక చెవిటివాడు, న్యూస్ పేపర్ అమ్ముకునేవాడిని, 7వ కుమారుడుగా పుట్టినవాడిని తల్లి పెంచి పోషించి ప్రపంచానికి ఒక తారాజువుగా పరిచయం చేసింది. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. ఓడిపోయావా? ఫెయిల్ అయ్యావా? ఉద్యోగం లేదా? పోటీ పరీక్షలో నెగ్గుకు రాలేకపోతున్నావా? పోటీ ప్రపంచంలో జీవించలేకపోతున్నావా? పేదరికం దాపరించిందా? అనారోగ్యం కృంగదీస్తుందా? అనాదిగా అయ్యావా? ఏం చేయాలో తెలియట్లేదా? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదా?
ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ లేకపోయినా, వాళ్ళ అమ్మ లేకపోయినా, వారు నమ్మిన వాక్యము దేవుడున్నాడు. ఫిలిప్పీ 4:13 ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. మన జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం.